నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద హానెస్ట్ పోలీస్ ఆఫీసర్. జి వెంకటరావు గారు 1991 బ్యాచ్ ఆఫ్. వెంకటరావు గారు పోలీస్ డిపార్ట్మెంట్కి బై ఛాన్సర్ పెట్టాలి. నాకు చిన్నప్పటి నుంచి కూడా కొద్ది క్వశ్చనింగ్ మా నాన్న కూడా పరిచయం పెట్టారు చిన్నప్పటి నుంచి. అనుగోలు ఏముంది అప్పటికే మూమెంట్ ఉంది కదా. అనుగులు ఫుల్ మూమెంట్. మేజర్ ఇన్సిడెంట్ ఏంటంటే రాష్ట్రంలోనే మేజర్ ఇన్సిడెంట్ కరకోడ ఇన్సిడెంట్ జరిగింది. కరకోడ పోలీస్ స్టేషన్ బ్లాస్టింగ్ 2007 జనవరి 10. అట్లా భయంకరంగా దాడి చేస్తారని ఇన్ఫర్మేషన్ లేదు. నడుచుకుంటూ పోయేటప్పటికి 6:30, 6:45 అయింది. వాళ్ళు రాళ్ళబాగ దగ్గర మన అంబుష్ ఇన్ ద సెన్స్ దాక్కొని పార్టీ వస్తే కొడతానికి ప్లాన్ చేసుకుని ఉన్నారు. అక్కడికి 16 మంది పోలీస్ ఆఫీసర్స్, 8 మంది స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్, 8 మంది సివిల్ పోలీస్ ఆఫీసర్స్ ర్యాపిడ్ ఫైర్ కొట్టేసి అంతా చిలిగి పడి పోలీస్ రౌండ్ చుట్టూ లోపలికి బ్లాస్ట్ చేస్తారా? ఎలా అండి? పోలీస్ స్టేషన్ ఉంటుంది, పోలీస్ స్టేషన్ చుట్టూతో కాంపౌండ్ వాల్ ఉంటుంది. ఒక పక్క 3 పక్కల దాదాపు 100-110 మంది కాంపౌండ్ వాల్ ఉంటుంది. కాంపౌండ్ వాల్ పక్కనే మా పోలీస్ స్టేషన్ వాళ్ళు స్పెషల్ పోలీస్ వారు ఉంటానికి ఒక షెడ్ వేసేసుకున్నారు. సెంట్రీస్ అలర్ట్గా లేకపోతే వీళ్ళు దగ్గరకు వచ్చేటంటూ కూడా పసిగట్టలేదు. ఈ ఎవరైతే పడుకొని ఉన్నారో వాళ్ళు పడుకున్నట్టుగా చంపారు. మీరు ఫైర్ చేయవాకండి, మీరు ఫైర్ చేయండి, మీ వెపన్లు ఇచ్చేసి మిమ్మల్ని ఏం చేయమని చెప్పేసి వాళ్ళు వెపన్స్ ఆచిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఎథిక్స్ మీద ఏం చెప్తున్నారు? ఒకటండి, ఎథిక్స్ అనేది బై ఫోర్స్ చేస్తే వచ్చేది. ఎవరికైనా సరే సిస్టమ్ ఒక అవకాశం, సిస్టమ్ ఇవ్వాల్సి మనం అనుకుంటాం, మనం చేసాం. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద హానెస్ట్ పోలీస్ ఆఫీసర్. పేరు జి వెంకటరావు గారు, 1991 బ్యాచ్ ఆఫీసర్. ప్రజెంట్ పోస్టింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ TSPA తెలంగాణ. 1991లో డిపార్ట్మెంట్లోకి వచ్చిన వెంకటరావు గారు అడిషనల్ SP అయిన వరకు కూడా ఎక్కడ కూడా కరప్షన్ అనే ఎలిగేషన్ లేకుండా వచ్చారు. హానెస్ట్ ఆఫీసర్ ఎవరు అంటే వెంకటరావు గారి పేరు చెప్తారు. ఆయన సబార్డినేట్స్ కానీ, ఆయన బ్యాచ్మేట్స్ కానీ, ఆయన సీనియర్ ఆఫీసర్ కానీ. హానెస్ట్ ఆఫీసర్ అని పేరు తెచ్చుకోవడం గొప్ప, కానీ ఆఫీసర్గా ఉండి చివరి వరకు అంటే SIగా నుండి అడిషనల్ SP వచ్చే వరకు హానెస్ట్ ఆఫీసర్ అని పేరు తెచ్చుకోవడం, దాన్ని క్యారీ చేయడం అనేది చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని ఎలా మోస్తున్నారు, ఆ బరువుని ఎలా భుజం మీద ఉంచుకున్నారు అనే విషయాన్ని సార్ అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. జి వెంకటరావు గారు, అడిషనల్ SP, ప్రజెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ TSPA. మీ గురించి ఎవరిని అడిగినా ఖమ్మం జిల్లాలో ఎక్కడ పనిచేసినా ఆయన వెరీ హానెస్ట్ ఆఫీసర్, జీతం మీదే ఉంటారనే పేరైతే ఉంది. సాధారణంగా ఏ ఆఫీసర్ అయినా సరే డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు కరెక్ట్గా పనిచేద్దాం, జీతం మీద ఉందాం అని చాలామంది వస్తారు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల కొంచెం మారుతూ వస్తారు. కానీ SIగా మీరు ఫస్ట్ పోస్టింగ్లో ఉన్నప్పుడు ఏ బ్రాండ్ అయితే ఉందో ఆ బ్రాండ్ అలాగా మోసుకుంటూ వచ్చారు. ఆ బ్రాండ్ మోయడంలో చాలా ఇబ్బందులు ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి, ఇంకా వేరే సమస్యలు ఎదురవుతాయి. ఇవన్నీ ఎలాగా మోసుకుంటూ ఈ స్థాయికి వచ్చారనేదితో పాటు మీరు సర్వీస్లో చేసిన మంచి కేసులు, మీరు సర్వీస్లో వచ్చినప్పుడు ఛాలెంజెస్, మీ అచీవ్మెంట్స్, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు జి వెంకటరావు గారు పోలీస్ డిపార్ట్మెంట్కి బై ఛాన్సా బై చాయిసా? చాయిస్. చెప్పండి ఒకసారి. సొంతూరు పోస్పాడు గ్రామము, ఇంకొల్లు మండలం. ఒకప్పుడు గుంటూరు, తర్వాత ప్రకాశము, ఇప్పుడు బాపట్ల. ఇంకోలు అంటే చాలా మహానుభావాలు ఉన్నారు కదా అక్కడ. ఇంకోలు, నక్కలపాలెం, కుక్కలపాలెం, చిన్న నక్కలపాలెం, పెద్ద నక్కలపాలెం, పక్కన కారంచేడు, ఇటువైపు ఎద్దనపూడి. అంతా రైతువారి గ్రామాలు, పెద్ద మోతుగారు రైతులు, అందరూ కలిసి మంచి పంట ఉంటుంది. ఒకవైపు 2 సామాజిక వర్గాలు ఉంటాయి, బలమైన సామాజిక వర్గాలు 2 సామాజిక వర్గాలు ఉంటాయి. గాది వెంకటరెడ్డి గారు ఒకవైపు ఉంటారు, ఒకవైపు ఎద్దనపూడి ఉంటారు. చాలా పెద్ద స్టోరీ ఉంది కదా మీది. అయితే మేము 4 3 అన్నదమ్ములం, ఒక చెల్లి. ఓకే. ఫస్ట్ నుంచి నాకు చిన్నప్పటి నుంచి కూడా కొద్ది క్వశ్చనింగ్
ఏదన్నా ఆ, ఇబ్బంది వచ్చినా నిలబడటము ఇటువంటి అలవాటైనాయి ప్రశ్నించే తత్వం ఉంది చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి ఓకే. నుంచి కూడా. ఉమ్. మా నాన్న కూడా ప్రశ్నించేటవాడిని చిన్నప్పటి ఆహా. నుంచి. మీ నాన్నగారిని కూడానా? ఆ, ఆహా. ప్రశ్నించేది ఆయన దగ్గర అప్పుడు నుంచే. 2 వేయలేదా? వేసారు నువ్వేంద్ర నన్ను అడుగుతున్నావు అని. వేసారు అంటే ఆయనది కష్టపడే మనస్తత్వము, చాలా ముక్కుసూటితనము, ఏదైనా సరే సాధించాలనే పట్టుదల ఆయన దగ్గర ఉందన్నమాట. మా అమ్మాయి యాటిట్యూడు కొంచెం డిఫరెంట్గా, పెద్ద ఫ్యామిలీ ఇన్ ద సెన్స్ ఆర్థికంగా కాదు, కుటుంబ పరంగా. ఉమ్. మా అమ్మ అన్నదమ్ములు ఒక 6, 3 అన్నదమ్ములను 5 అక్క చెల్లెలు, 8 మంది. మా నాన్న అన్నదమ్ములు 6 ప్లస్ ఒకళ్ళు. అలా కొద్దిగా పెద్ద ఫ్యామిలీ, ఆర్థికంగా చిన్న ఫ్యామిలీ. ఆ విలేజ్లో నేను స్కూలింగ్ అంతా కూడా మా విలేజ్లోనే, మాదాయిల్దే స్కూల్ ఉంది, చదువుకున్నాము. ఆ చదువుకున్న దగ్గర నుంచి ఏంటంటే అప్పుడు బాగా మీరన్నట్టుగా బాగా రాజకీయ గొడవలు ఉండేవి. ఉమ్. కొట్టుకోవటము, లేకుంటే లేడీస్ బస్సులో దిగి రాత్రిపూట వస్తుంటే చైన్ లాక్కోవటము, లేకుంటే పత్తి చేలు పీకేయటము, ఇలా జరుగుతూ ఉండేవి. ఎప్పుడు కొట్లాట్లు. ఆ కొట్లాట్లు, అందరూ పరిగెత్తటము, ఇలా ఉండేవి. ఎప్పుడు నా వయసు 7-8 సంవత్సరాల టైంలోనే ఉండేవి. అది నాకు ముద్ర పడింది. ఎట్లా, ఎందుకని వీళ్ళు కొట్టుకుంటున్నారు, దీనికి ఆపాలంటే ఎట్లా, ఏం సంగతి అనే సంగతి స్టార్టింగ్ అక్కడి నుంచి 10 సంవత్సరాల దగ్గర నుంచి కూడా నా ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం ఇలా చేస్తూ ఉండేటోడు అనమాట. అట్లనే మెల్లిమెల్లిగా సాగుతూ ఉంది. ఊళ్ళో ఇష్యూస్ వచ్చినప్పుడు ఏదైనా ఇబ్బంది పడటం, ఇంటర్ఫియర్ కావటం జరుగుతూ ఉండేది. స్కూలింగ్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది. ఆ తర్వాత పీజీ ఆంధ్ర యూనివర్సిటీ చేశాను. డిగ్రీ ఎక్కడ చేశారు? డిగ్రీ పెదనందిపాడు. ఆహా. డిగ్రీ పెదనందిపాడు. ఆ పెదనందిపాడులో డిగ్రీ చేయడం కూడా యాక్చువల్లీ నేను సైన్స్ స్టూడెంట్ని. ఉమ్. ఇంటర్మీడియట్ చీరాల విఆర్ఎస్ వైరన్ కాలేజ్ చేశాను. చేసిన తర్వాత ఇంటర్మీడియట్లో ఒక ఇయర్ ఎగ్జామ్స్ రాయలేదు, ఫైనల్ ఎగ్జామ్స్ రాయలేదు. అసలు రీజన్ ఏంటంటే నా వయసు చాలా చిన్నదనమాట. 13.5 yearsకి 10th క్లాస్ అయిపోయింది. ఉమ్. ఎప్పుడు విలేజ్ బయట పోయినా అది అవకాశం రాలేదు, అంత ఇంటరాక్షన్ లేదు. ఒకసారిగా బయట పోయేటప్పుడు అక్కడికంతా పెద్ద పిల్లలు. నేను సింగిల్గా మా ఊరి నుంచి నేను ఒక్కడనే పోయాను. నాకు రూమ్ లేదు, వేరే వాళ్ళు రూమ్ ఇస్తాను కూడా రూమ్లో కూడా చేర్చుకోలేని పరిస్థితి. ఉమ్. ఒక్కడనే రూమ్లో ఉండటం, కొంచెం ఇబ్బంది పడటం, దానివల్ల ఇమ్మడలేక సరిగా ఒక ఇయర్ బాగానే చదివాను. ఉమ్. సెకండ్ వచ్చేటప్పటికి కొంచెం తేడా వచ్చేసి ఎగ్జామ్స్ రాయాల. ఉమ్. అయితే మన పల్లెటూరు వాతావరణం కాబట్టి పేరెంట్స్ మెయిన్ ఫాదర్ ఏంటంటే ఎంత కొంచెం లోకజ్ఞానం తక్కువ కాబట్టి ఇంకా చదువుకోవడానికి పనికిరాడలే, పొలం పంపిద్దాం అనే మనస్తత్వంలో ఉందన్నమాట. ఉమ్. సరే, దాన్ని కూడా మనం ఛాలెంజ్గా తీసుకొని నేను 2 సంవత్సరాలు వ్యవసాయం చేశాను. 15-16 ఏళ్ళప్పుడే మందు వేయటంతో సహా అరగ దున్నటం కానీ, నాట్లు వేయటం కానీ, పత్తి విత్తనాలు నాటడం కానీ, పాలు పిండటం కానీ అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేసేసి సెకండరీకి మా ఫ్రెండ్స్ కలిశారు నాకు కొంచెం, మా ఊరాళ్ళు చదువుకోవడానికి. ఇంక వాళ్ళతో పాటు చదువుకోవాలనేది నా లోపల ఉంది, కానీ మనం కుషన్ టైం తీసుకున్నాను అన్నమాట. తీసుకున్న తర్వాత వాళ్ళు కలిసినప్పుడు మళ్ళీ ఇంట్లో ఒక అగ్రిమెంట్, నువ్వు ఆల్రెడీ ఇంటర్మీడియట్ నువ్వు చూపించావు, నిన్న నమ్మకం ఏంటంటే నేను వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నాను అనమాట. ఏమని, నన్ను చదివించండి, ఓన్లీ చదువుకు సంబంధించి ఫీజు గీజు ఇచ్చేసేసేయండి, హాలిడేస్ రోజు నేను వచ్చి పనిచేస్తాను, ప్లస్ నేను అక్కడ హాస్టల్లో ఉంటే కదా మీకు ఇబ్బంది, ఇంటి దగ్గర నుంచి రోజు పోయి వస్తాను అని అగ్రిమెంట్తో నేను చదువుకున్నాను డిగ్రీ. రోజు 6 అప్పుడు స్టార్ట్ చేసి కొంచెం మానసికంగా దృఢమైన నిశ్చయం తీసేసుకొని పొద్దుటే నేను 5:30 లెగిస్తాను. ఏ రోజైనా సరే 5:30 to 7 వరకు చదువుకుంటా. 7 to 8:30 చెరువు ఉంటుంది ఊళ్ళలో. ఇప్పుడు పంపులు ఉన్నాయి కానీ అప్పుడు పంపులు లేవు కదా. రోజు నీళ్లు తీసుకురావాలి ఇంటి దగ్గర, కొస్టం దగ్గర నీళ్ళు తీసుకొచ్చేసేసి, అది నా డ్యూటీ అనమాట. నీళ్ళు తీసుకొచ్చేసి తినేసేసి మా అమ్మ పెట్టింది, మళ్ళీ బాక్స్ పెట్టుకొని బస్సు ఎక్కి వెళ్ళిపోవాలి. 30 కిలోమీటర్ల బస్సు. మళ్ళీ ఈవినింగ్ రావాలి. వచ్చిన తర్వాత మళ్ళీ మా అన్నయ్య వ్యవసాయం చేస్తారు, ఎద్దులు అవి ఉంటాయి కదా, వాటికి కావాల్సిన మేత గీత మళ్ళీ నేను క్వశ్చన్ దగ్గర పోయి అదంతా శుభ్రం చేసేసి మళ్ళీ మేత దూసి రెడీ చేసి పెట్టి రావాలి. ఇది నా అగ్రిమెంట్, ఇది డైలీ రొటీన్. సండేస్ గిండేస్ ఉన్నప్పుడు పొలం పోవాలి, మందు వేయడానికి కానీ పోవాలి. ఓకే, నేను అది తీసేసుకొని ఇష్టంగానే చేశాను. ఆ విధంగా చేసుకుంటూ అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ కాలేజ్ ఫస్ట్, సెకండ్ ఇయర్ కాలేజ్ ఫస్ట్, థర్డ్ ఇయర్ కాలేజ్ ఫస్ట్. ఈ ఫస్ట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మళ్ళీ డైరెక్షన్ నా వైపు తిరిగింది. ఇంట్లో పేరెంట్స్ కానీ, గ్రామం కానీ, ఫ్రెండ్స్ కానీ, కాలేజీ కానీ. సరే తిన్నా సరే మనం ఏమి పెద్ద ఇది కాకుండా చూసుకుంటూ, ఆ టైంలోనే నాకు కొంచెం విలేజ్ ఇష్యూస్ పట్ల ఇంట్రెస్ట్ ఎక్కువ, సోషల్ యాక్టివిటీస్ పట్ల.
విషయం ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళకి జీవించే హక్కు ఉంది. ఎవరు ఇంకొకరిని ఎందుకు బలవంతం చేయాలి, ఎవరు ఒక పని గురించి వేరే పోవాలి అనే విషయం ఉండేదన్నమాట. దీన్ని చర్చిస్తూ ఉండేటవాడిని. అదే టైంలో నేను యూనివర్సిటీలో ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ వచ్చేసి ఎంఏ పీజీ వైజాగ్ వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వైజాగ్లో చేశాను. సెకండ్ ఇయర్ ఉండగా నాకు లెటర్ కమ్యూనికేషన్ ఉండేది విలేజ్ ఇష్యూస్ దీని పట్ల. అట్లా 1989లో మా పిల్లలందరినీ కూడా కొంచెం నాతో ఉన్నవాళ్ళని, నాకన్నా పెద్ద వయసు ఉన్నవాళ్ళని, చిన్నవాళ్ళని మొత్తాన్ని ట్యూన్ చేసేసి విలేజ్లో ఒక మీటింగ్ పెట్టాను. రీజన్ ఏంటంటే అంతకుముందు ఎలక్షన్స్లో మా ఊళ్ళో గొడవలు జరిగి ఒక అతను చనిపోయాడు. ఊళ్ళో భయపడతా ఉన్నారు అనమాట. ఆ కాన్షియస్ ఉంటే ఒక విలేజ్ మీటింగ్ పెట్టేసి అందరినీ కొంచెం మోటివేట్ చేసేసి ఇలా కాదు, మనం ఒక సంఘం పెట్టుకోవాలి, సంఘం పెట్టుకొని కలెక్టివ్గా ఉండాలి, ఊరందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసి యువశక్తి సంఘం అని పెట్టా 89లో. ఫస్ట్ మా అమ్మ నాన్నకి ట్యూన్ చేసేసి, మా బ్రదర్స్కి ట్యూన్ చేసేసి పెట్టేసి ఓకే దాన్ని ముందుకు సాగించాలంటే ఏం చేయాలి, ఒక కామన్ మీటింగ్ ప్లేస్ కావాలి. అప్పట్లో ఊళ్ళో పెద్ద గిల్డింగ్స్ ఉండే కదా, మా ఊళ్ళో ఉన్నాయి కానీ బిల్డింగ్స్ దీనికంటే ఎవరు ఇచ్చేది కాదు, కూర్చోడానికి కావాలి. ఏం చేయండి ప్లాన్ చేయాలంటే స్థలం మనం కొనుక్కునేది కాదు, మనం పిల్లలము. అప్పుడు మా వయసు ఎంత 23 years అట్లా అయ్యేసి. ఆ టైంలో ఏం చేశానంటే మనం ఒక స్థలం కావాలి కాబట్టి చెరువు దగ్గర, మేము రోజు పోయే చెరువు దగ్గర ఒక మూల మీద కొంచెం జాగా లాగా ఉంటుంది అన్నమాట. దాన్ని పూర్తి చేసేసి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ ఒక చిన్న పూరిపాక లాంటిది వేసేసి చుట్టూతా ఏదో కూర్చుని వేసేసి ఒక పేపర్ తెప్పిద్దాం అనేది కాన్సెప్ట్ తీసుకున్నాను నేను. అందరూ చెప్తే ఎవరు నమ్మలా, ఎవరు రాలా ముందుకి. అది పెద్ద గొయ్యి, పూడ్చాలి దాన్ని. ఏం చేయాలంటే సరే చివరికి ఏం చేశానంటే నేను 4-5 పిల్లల్ని తీసుకెళ్ళి రాత్రిపూట వీళ్ళు వ్యవసాయదారులందరూ చేసేసి కొస్టల్ దగ్గర పడుకుంటారు. ఆ పడుకున్నప్పుడు నేను నలుగురిని తీసుకెళ్ళి పోయేటాను. వాళ్ళ మంచం మీద కూర్చొని ఇలా ఊరంటే కొట్టుకోవటం కాదు, తిట్టుకోవటం కాదు, గొడవలు కాదు, అందరూ కలిసిమెలిసి ఉండాలి అని ట్యూన్ చేసుకుంటూ వస్తే మేము చాలా చూసాం అబ్బా, నీకన్నా చాలా పెద్ద మీద ఉన్నాడు అని వచ్చాను. సరే లేదని ఒకరోజు ఒక ప్రోగ్రాం పెట్టేసి చెరువు నడిదిబ్బు ఉంటుంది, అక్కడ మట్టిని తీసుకొచ్చేసి బళ్ళతో దీన్ని పూడ్చాలంటే ఏం చేయాలి, నాకు పిల్లలు కావాలి, పని చేసేటోళ్ళు కావాలి. మా అమ్మ దగ్గరికి పోయి, మా అమ్మ కొంచెం సోషల్ యాక్టివిటీ, నా పెద్ద కుటుంబం వచ్చింది కాబట్టి అందరికీ ఏదో సహాయం చేస్తూ ఉంటుంది. కొద్దిగా ఇలా అంటే నీకేం కావాలి, నాకు కొద్దిగా ఉప్మా చేసి పెట్టు రోజు 3-4 రోజులు పొద్దుటిపూట, నేను పిల్లల్ని తీసుకెళ్ళి పెట్టుకుంటే వాళ్ళు పెడితే ఉప్మా గురించి అన్న వస్తారు అని స్టార్ట్ చేశారు. అట్లా మా అన్నయ్య వాళ్ళకి నాకు చెప్పేసి, 2 అన్నయ్యలు ఉపేంద్రరావు, సుబ్బారావు, వాళ్ళిద్దరు నాకు చెప్పేసి మీరు కొద్దిగా నాకు సహాయం చేయండి, మన బండి కట్టండి, మన బండి కడితే మిగతా బళ్ళు వస్తాయి. ఆ ఊళ్ళోనే మా మేనమామలది కూడా, వాళ్ళది కూడా ఒక బండి ఉంది, వెంకటేశ్వర్లు అని, నాగేశ్వరరావు అని, వీరయ్య గారని. వాళ్ళకి నాకు చెప్పి మా బండి ఫస్ట్ 2 బళ్ళు కట్టాం. పొద్దుపూట అయిపోయింది. 2 బళ్ళు 20 బళ్ళు మట్టి తోలాం. సాయంత్రం ఒక 20 బళ్ళు తోటాం. రెండో రోజుకి అరే వీడు చేసేటట్టున్నాడు ఈ పని అని ఇంకా మా దేశంలో ఇంకా 2 బళ్ళు వచ్చినాయి, 3 బళ్ళు వచ్చినాయి. 4వ రోజుకి ఊరంతా బళ్ళు వచ్చినాయి. కరెక్ట్గా 8 రోజులు పనిచేసాం. 8 రోజుల్లో 10 సెంట్ల స్థలాన్ని ఎక్కడో లోతుగుందని పూర్తి చేసేసాం. పూర్తి చేసిన తర్వాత మళ్ళా మేము యువశక్తి సంఘం అని పెట్టాను కదా, ఆ సంఘానికి సంబంధించి 50 రూపీస్ కంట్రిబ్యూషన్ మెంబర్షిప్ పెట్టుకున్నాం. ఒక 5,000-4,000 జమ అయినాయి. దాంతో పావులూరు దగ్గర పోయి, ఇంకొల్లు పక్కన పావులూరు తెలుసు, అక్కడ యూకలిప్టస్ తోట ఉంది, కర్రలు కావాలి, పాకేయాలి కదా, సోపు తోట తీసుకెళ్ళి చేయాలంటే ఏం చేయాలి. మా అన్నయ్య వాళ్ళకి అనుభవం ఉంది, మా పెద్ద అన్నయ్యకి ఉపేంద్రరావుకి. ఆయన అడిగి మా బండి తీసుకెళ్ళి ఆ రైతుతో మాట్లాడించి ఇలా ఊరు సంబంధించిన విషయం అని తక్కువ రేటు తీసుకొని కర్రలు కొట్టించేసి అక్కడ పెద్ద ఒక నెట్టాడి గుడిసేసేసి గిటాకులతో చుట్టూతా నాపరాళ్ళు బండలు వేసేసి పెట్టేసి, మా ఇంట్లో పనిచేసే సంగీతరావు అనే అతను అక్కడ కాపలా పెట్టేసి, అక్కడ కుండ పెట్టి నీళ్లు పెట్టేసి ఈనాడు పేపర్ తెప్పించాం. ఫస్ట్ తెప్పిస్తే 10 మంది వచ్చి కూర్చోవడం మొదలుపెట్టారు. ఒక కలెక్టివిటీకి కూర్చోబెట్టిన తర్వాత మెల్లిగా చూశారు కొన్ని. అక్కడి నుంచి విలేజ్ ఇష్యూస్ అన్నీ కూడా మా దగ్గర రావడం మొదలుపెట్టి అట్ ది ఏజ్ ఆఫ్ 23-24 yearsలో. సార్ ఆ జర్నీలో కొంతమంది పొలిటీషియన్ ఎవరు మాకు వ్యతిరేకంగా వస్తున్నాడు, మమ్మల్ని అప్పర్ హ్యాండ్ అవుతాడని ఎవరు అడ్డపడలేదా? అంటే మా విలేజ్లో పొలిటికల్గా అంత పెద్దగా అడ్డుపడేటోళ్ళు లేరు, కానీ మాకు సహకరించకుండా వీళ్ళేం చేస్తారు, వీళ్ళు చేయలేరు అన్నవాళ్ళు ఉన్నారు.
అది సహజమేనండి. అని వాడు అన్నారు. పోతే మనం తీసుకున్న బేసు పొలిటికల్ బేస్ కాదు. Hmm. పొలిటికల్ బేస్ కాదు. ఓన్లీ విలేజ్‌ని యునైట్ చేయాలి. విలేజ్‌లో ఇష్యూస్ లేకుండా చూసుకోవాలి. ఏదైనా ఇష్యూస్ ఉంటే పరిష్కారం చేసుకోవాలి అని ఆ పాయింట్ విధంగా ఉంది. స్టార్ట్ అయింది. ఈనాడు పేపర్ వరకు వచ్చింది. వచ్చింది. వచ్చిన తర్వాత విలేజ్ ఇష్యూస్ అన్నీ కూడా ఏదైనా కాలువ బాగోలేకపోయినా మా దగ్గరికి వచ్చేటోళ్ళు. రోడ్డు ఎవరికైనా తీయలేకపోయి మా దగ్గరికి వచ్చేటోళ్ళు. ఎవరైనా కొట్టుకున్నా మా దగ్గరికి వచ్చేటోళ్ళు. మెల్లిమెల్లిగా దాన్ని పరిష్కారం చేసుకుంటూ వచ్చేసేసాము. ఆ విలేజ్‌లో మా ఫ్రెండ్ సర్కిల్‌ని పెట్టేసేసి దాన్ని నడవాలి అంటే ఎలా అంటే విలేజ్‌లో సహజంగా రుసుము అనేది ఒకటి ఉంటుంది. వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి అమ్ముకున్నప్పుడు ఎవరైతే కొనుక్కున్నారో కింటాకి ఇంత చొప్పున ఇస్తారన్నమాట. అవును. అది మాకు హ్యాండ్ ఓవర్ చేశారు మా వర్క్ చూసిన తర్వాత విలేజ్ పెద్దలు. అది ఒక 6,000 7,000 ప్రతి సంవత్సరం వస్తారన్నమాట. దాంతో అది మెయింటైన్ చేసుకుంటూ వస్తాను. అంతలోకి నాకు ఉద్యోగం వచ్చింది. నేను ఇటు వచ్చేసాను. యూనిఫామ్ వేసుకోవడం బై ఛాన్స్ అన్నారు కదా? బై చాయిస్. అంటే అప్పుడు నోటిఫికేషన్ రావడం, మీరు రాయడం, సెలెక్ట్ అవ్వడం. నేను నోటిఫికేషన్ వచ్చింది. నేను ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ చేశాను. అప్పుడు గ్రూప్ 2 రాశాను. గ్రూప్ 1 కూడా రాశాను. తర్వాత లా వచ్చింది. లా నాగార్జున చేరాను. సెకండ్ ఇయర్గా ఈ సెలెక్షన్ వచ్చింది. ఈ సెలెక్షన్ వచ్చినప్పుడే సేమ్ నా గ్రూప్ 2B సంబంధించి సెక్రటేరియట్లో సెక్షన్ ఆఫీసర్గా ఉద్యోగం వచ్చింది. దాన్ని వద్దనుకొని దీన్ని తీసుకొని వచ్చేసాను. ట్రైనింగ్ అయిపోయింది. ట్రైనింగ్ అయిన తర్వాత యూనిఫామ్ వేసుకుని ఊర్లోకి వెళ్ళి ఉంటారు. మీ వాళ్ళందరూ ఏమన్నారు? మీ పేరెంట్స్, మీ ఫ్రెండ్స్? సారీ, ఇక్కడ ఒక విషయం ఏంటంటే నేను యూనిఫామ్ వేసుకుని ఎప్పుడు విలేజ్లో వెళ్ళదా? పోలేదు. కానీ ఉద్యోగం వచ్చింది, వెళ్ళుంటారు కదా? ఉద్యోగం వచ్చిన తర్వాత వెళ్ళాను. ఏమన్నారు? చూశారు, అందరూ చూశారు. ఓకే, నువ్వు మంచిగా సెలెక్ట్ చేసుకున్నావు, నువ్వు బాగా సెట్ అవుతావు, నీ ఆలోచన అలానే ఉంటాయి, కొద్ది జాగ్రత్తగా ఉండు అంటే. నేను వచ్చింది కూడా వరంగల్ జోన్ సెలెక్ట్ అయ్యారు కాబట్టి కొద్ది జాగ్రత్తగా ఉండు. సార్, అప్పట్లో మీ పనిచేసిన ఏరియాలో ఇంకోల్ పోలీస్ స్టేషన్లో జగన్ అని ఒక ఎస్ఐ, పృథ్వీనారాయణ ఒక ఎస్ఐ, చక్రపాణి ఒక ఎస్ఐ, వీళ్ళందరూ పనిచేస్తారు. ఎప్పుడైనా ఎదురుపడ్డారా? చక్రపాణి గారిని జగన్ అంటారు మా వాళ్ళు. చక్రపాణి గారు, శంకర్ సత్యనారాయణ ఒక ఆయన అంటారు. సత్యనారాయణ గారు పేరు విన్నాను. సత్యనారాయణ పేరు పృథ్వీనారాయణ, పృథ్వీనారాయణ గారి పేరు కూడా విన్నాను. తర్వాత వారితో ఇప్పుడు నేను ఇంటరాక్ట్ కాలేదు, కానీ చక్రపాణి గారు నేను కలిసి పనిచేశాం. ఎక్కడ? ఖమ్మంలో. ఆయన ఖమ్మం డిఎస్పీ గారు. సరే, ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? నా ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ కొత్తగూడెం 1 టౌన్. అది కూడా విచిత్రంగా జరిగింది. ఎలా? మేము 14 మంది పోలీస్ ఆఫీసర్లు మేము రిపోర్ట్ చేసింది ఖమ్మంలో ప్రొబేషనర్స్గా. నాకు 1 టౌన్ ప్రొబేషనర్గా ఇచ్చారు. అప్పుడు మన రామస్వామి గారని కొత్తగూడెం సిఏగా ఉన్నారు. ఎవరు? ఖమ్మం ఎస్పీ ఎవరు అప్పుడు? ఖమ్మం ఎస్పీ గారు ఫస్ట్ ఏవి నారాయణ గారు ఉండే. మాకు పోస్టింగ్ ఇచ్చినప్పుడు టిఏ త్రిపాఠి గారు. ఆ పోస్టింగ్ రీజన్ చెప్తున్నారా? పోస్టింగ్ రీజన్ ఏంటంటే నాకు అప్పుడు 2 టౌన్లో, ఖమ్మంలో 3 టౌన్ ఉండేవి, 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్. నేను 1 టౌన్ ప్రొబేషనర్ అయితే నాకు 2 టౌన్లో అప్పుడు సురేంద్రనాథ్ గారిని ఒక ఎస్ఐ గారు ఉండారు. ఆయన ఎక్స్ప్రెస్ డ్యూటీస్ పోతే అప్పుడు ఖాళీ అయితే ప్రాబ్లంతో నన్ను యాజ్ ఏ ప్రొబేషనర్గా దానికి అటాచ్ చేశారు. మన డిఎస్పీ గారు రవిచంద్ర గారని, రవిచంద్ర గారు ఉన్నారు, సిన్సియర్ ఆఫీసర్. తర్వాత వైజాగ్ చేశారు ఐజీ. 2 టౌన్లో ఎస్ఐ గారు లేరు యాక్చువల్గా. నేను ప్రొబేషనర్ని నేనే అని చూసుకోవాల్సి వచ్చింది. అక్కడ ఒక హెడ్ కానిస్టేబుల్ గారు ఆనందరావు అని, అలాగే కేశవులు అని కానిస్టేబుల్ గారు ఉన్నారు. వారి దగ్గర నేను పని నేర్చుకున్నాను ఇనీషియల్గా, రాయటం ఎలా, ఏం సంగతి అనే సంగతి. ఆ తర్వాత కొంచెం మనకి చిన్నప్పటి నుంచి సోషల్ యాక్టివిటీ ఉంది కాబట్టి ఆ పబ్లిక్తో తిరగటము, చూసుకోవటము, ఇదని చూసేసి ఆ లాస్ట్లో మాకు 2 టౌన్ ఇన్స్పెక్షన్ ఉంది. ఎస్ఐ గారు లేరు, నేనే చూడాల్సి వచ్చింది. ఇన్స్పెక్షన్కి అప్పుడే వచ్చారు 15 రోజుల క్రితం త్రిపాఠి గారు సారు, ఎస్పీగా, ఖమ్మం ఎస్పీగా వచ్చారు. డిఎస్పీ గారు రవిచంద్ర గారు వచ్చారు. సార్ నన్ను అన్ని చూసిన రికార్డ్స్ అని చూసిన తర్వాత పరేడ్ తీసుకోమన్నారు. ఎందుకంటే నేను ట్రైనింగ్ నుంచి కూడా అటు పరేడ్ కానీ, ఫీల్డ్ కానీ, ఇటు సబ్జెక్ట్స్ కానీ సరే మన వరకు ఎంతవరకు చేయాలనో అప్ టు ది మార్క్ చేసుకుంటూ వచ్చాను అనమాట. సెలక్షన్స్లో నేను రేంజ్లో ఫస్ట్ సెకండ్లోనే ఉన్నా, ట్రైనింగ్లో టోటల్ రేంజ్లో ఫస్ట్లోనే ఉన్నాను. పరేడ్ తీసుకున్నాం. ఆయన ఏం చెప్పి కమాండ్ తీసేస్తే ఆ కమాండ్తో తీసుకున్నాం. తీసుకున్న తర్వాత సెకండ్ రోజు పోస్టింగ్స్ వచ్చి నాకు కొత్తగూడెం 1 టౌన్ పోస్టింగ్ ఇచ్చారు. 14 మందిలో టౌన్ పోలీస్ స్టేషన్ ఇచ్చి నాకు కలిగి ఎటువంటి ఏమి లేవు, ఓన్లీ ఆఫీసర్స్ బేస్ మీద. సార్, కొత్తగూడెం వెళ్ళగానే మీకు వచ్చిన ఛాలెంజ్ ఏంటి? అక్కడ హానెస్ట్ ఆఫీసర్ అనే పేరు ఎందుకు అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎందుకు మీకు? కొత్తగూడెంలో యాక్చువల్గా మా యాటిట్యూడ్ ఎలా ఉండేది, మనకు 2,000 వస్తున్నాయి జీతం. అప్పుడు మాకు వచ్చేది 2,000 జీతం. 1250 బేసిక్, 2,000 జీతం. 2,000లో మనం ఫ్యామిలీని ఎలా నడిపించుకోవాలి, మనం మోటార్ సైకిల్ తీసుకుంటే మోటార్ సైకిల్ పెట్రోల్కి ఎంత ఖర్చు అవుతుంది, ఇట్లా ఆలోచించాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కష్టపడి వచ్చిన రూపాయి విలువ తెలుసు కాబట్టి. అంతేగాని బయటకు వచ్చిన డబ్బు గురించి అసలు ఎప్పుడు ఆలోచించలేదు, ఆలోచన రాలేదు.
పోతే ఇంకోటి ఏంటంటే పోలీస్ స్టేషన్లో ఆటోమేటిక్గా మనం తీసుకున్న కొన్ని డబ్బులు వస్తాయి అన్నమాట. డబ్బులు వస్తాయి. అయితే నాకు మనసొప్పల తీసుకోవటానికి నాకు మనసొప్పొస్తే నాకు చివరికి వాళ్ళు ఏమన్నారంటే నువ్వేంది నీకేం తెలియదు అంటే లేదంటే మా సిఐ గారికి ఇచ్చేసి మీరు అని మా సిఐ గారికి ఇచ్చేసేది. నేను తీసుకోలేదు. ఎందుకండి? అంటే విషయం ఏంటంటే మనం వచ్చిందే ఒక సొసైటీ కాన్సెప్ట్తో, పబ్లిక్ కాన్సెప్ట్తో సమస్యల్ని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మనం చూసాము అనే కాన్సెప్ట్తో వచ్చాము. మళ్ళీ మనం ఉన్నదే పని చేయడానికి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఫిర్యాదుదారుల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం ఏంటి, లేకపోతే వేరే ఆశించడం అనేది బాగా ఉండే మనసులో. ప్లస్ ఈ క్వాలిటీస్ అన్నీ కూడా మా నాన్న మా అమ్మ దగ్గర నుంచి వచ్చినాయి. కొత్తగూడ ఎంతకాలం పనిచేశారు? చాలా తక్కువ టైం, ఎందుకు? 8 months. అంటే పనిచేసే అవకాశం రాలేదు. మనం పనిచేసాము, అవుట్పుట్ చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి. మా సిఐ గారు డిఎస్పీ గారు అయితే నేను చేసినప్పుడు ఎంతో ఒక 8 months 9 months చేసేసా. అప్పుడప్పుడు ఈ కాన్సెప్ట్స్ ట్రైనింగ్ ఉంటుంది, డిఎస్పీ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళకి నన్ను గురించి ఉదాహరణ చెప్పేది, నాకు భలే అనిపించేది. మీరు ఎస్ఐ గారిని చూసి నేర్చుకోండి అట్లా నా గురించి. తర్వాత నేను 2 Townలో ఉన్నప్పుడు లాస్ట్లో మాకు ఇంకో సీనియర్ ప్రకాష్ రావు గారు ఉన్నారు. ఆయన మంచి వర్కరు. ఆయన దగ్గర నేను కొంత వర్క్ చేసుకున్నాను. ఆయన గురించి నేర్చుకుని ఇలా చెప్పేదనమాట. నేను కొన్ని కేసులు వచ్చినాయి, ఇన్సిడెంట్స్ వచ్చినాయి, కొంచెం లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అన్నీ వచ్చినాయి పోలీస్ స్టేషన్లో. అంటే నా కాన్సెప్ట్ అంటే నేను ఎలా ఉండేదంటే, ఓకే సపోజ్ ఒకళ్ళు తప్పు చేశారు, ఓకే నేను తప్పు చేశానని వచ్చాడు బీదోడు, ఓకే మనం కేసు పెట్టకపోయినా కొట్టకపోయినా ఇబ్బంది లేదు, వదిలిపెడితే మళ్ళీ ఒక తప్పు చేయటం అనేది పెద్ద నేరం కాదు, మార్చే అవకాశం ఉండాలి అనేది ఒక కాన్సెప్ట్. రెండోది పదే తప్పు చేస్తూ ఉన్నాడు, తప్పు చేయటమే కాకుండా వేరే వాళ్ళ దగ్గర పోయి పైరవీలు గిరివీలు చేపిస్తూ ఉన్నారు, మళ్ళీ బయటికి పోతారు, మళ్ళీ దీన్ని లీనియన్స్గా తీసుకొని మళ్ళీ నేరం చేస్తారు. దీని ఎఫెక్ట్ సొసైటీ మీద ఉంటుంది. తప్పు చేస్తే మనం ఎవరి దగ్గరన్నా పోతే వాళ్ళ పక్కన ఉంటే మనం మళ్ళీ తప్పు చేసాను కాన్సెప్ట్ సొసైటీలో పోయి ఆటోమేటిక్ క్రైమ్ రేట్ పెరిగిద్ది అనమాట. మనం ఇనీషియల్ స్టేజ్లో దాన్ని మనము ఆపలేకపోతే మనం ఉద్యోగానికి ఏం నేరం చేస్తున్నట్టు అనేది నాకు మనసులో ఉంటుంది. ఏ పని చేసినా సరే ఆ యాంగిల్లోనే ఆలోచిస్తాను నేను ఫస్ట్. దానివల్ల నాకు నష్టం వస్తుంది. కఠినంగా ఉంటారా సార్? రెండోసారి చేసి వచ్చాడు నేరం చేసి, వాడి పట్ల మీ బిహేవియర్ ఎలా ఉంటుంది? పక్కాగా ఒకసారి 2 సార్లు చెప్పిన తర్వాత పక్కాగా లీగల్గా ఏ విధంగా అయితే మనం ఎంతవరకు యాక్టివ్ తీసుకోవాలో అంతవరకు తీసుకుంటాం. సరే, కొత్తగూడెం తర్వాత ఎక్కడికి వచ్చారు? కొత్తగూడెం తర్వాత మళ్ళీ అది కూడా ఆఫీసర్స్ పోస్టింగ్ బూర్గంపాడు వేశారు. నేను కొత్తగూడెంలో ఫస్ట్ పని చేసింది 8 months హార్డ్. బూర్గంపాడులో ఎంతకాలం పని చేశారు? బూర్గంపాడులో 1.5 years చేశాను. మీరే హెచ్హెచ్ఓ బూర్గంపాడు. మీకు అక్కడ 2,000 రూపాయలు జీతం. అవును. ఓకే. అవును. మీ కుటుంబానికి ఇల్లు కావాల్సిన ఇంటి అద్దె అవన్నీ అందులోనే వెళ్తాయి. అవును. పెళ్ళైంది అప్పటికి? బూర్గంపాడు పోయిన తర్వాత అయింది. అప్పుడు బ్యాచిలర్ కాబట్టి ఆ 2,000 రూపాయలు సరిపోయేది మీకు. బూర్గంపాడులో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన? బూర్గంపాడులో కూడా అక్కడ ఏంటంటే బూర్గంపాడు ఇంక్లూడింగ్ సార్పాక్ అనమాట. బీపీఎల్ ఉండేది, రౌడీజం ఉండేది. అసలు రౌడీజం అన్న ఆ పేరు వినిపిస్తే నాకు కొంచెం తేడా వస్తుంది, కొద్ది తేడా వస్తుంది, డీలింగ్ లో తేడా వస్తుంది, డీలింగ్ తేడా వస్తుంది. అయితే వాళ్ళని మంచిగా నా కౌన్సిలింగ్ కూడా కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. నేను అంటే మాటలతోనా లాఠీతోనా? ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. కొంచెం ముందు ఇంటరాక్ట్ అవుతాను. అసలు ఎట్టి పరిస్థితిలో కూడా రౌడీ కానీ ఎవరైనా కానీ వాళ్ళ మనసులో కానీ ఫస్ట్ బేసిక్స్ పోతా, చూస్తాను రికార్డ్ చూస్తా, వాళ్ళ విలేజ్ పోతా, వాళ్ళతో మాట్లాడతా, మిగతా వాళ్ళతో మాట్లాడతా, మళ్ళీ కూర్చోబెట్టి మాట్లాడతా, చాలా ఉంటుంది కౌన్సిలింగ్ సెషన్ ఇంటరాక్షన్. అంత పూర్తి తెలిసిన తర్వాతనే మళ్ళీ కావాలని ఎప్పుడన్నా ఇంటెన్షన్ చేసినప్పుడు మాత్రమే మనం చట్ట ప్రకారం ఏమైనా తీసుకోవచ్చు అట్లా ఆలోచిస్తున్నా తప్పితే ఇనీషియల్గా ఎట్టి పరిస్థితులు కూడా మనం హడావుడిగా పోయి ఎవరిని కొట్టి ఎవరు ఎంత బలవంతం చేసినా ఎంత ప్రేర్ చేసినా సరే ఎవరిని కూడా మనం కొడతాం కానీ తిడతాం కానీ అటువంటిది ఉండదు అనమాట. వాళ్ళ యాక్షన్సే వాళ్ళకి రిజల్ట్స్ అన్నట్టుంటుంది. ఓకే. బూర్గంపాడులో రౌడీజం కంట్రోల్ అయింది. ఒక సంఘటన బాగా నాకు మా ఆఫీస్ దృష్టి కానీ అక్కడ పబ్లిక్ అది చాలా లిటిగెంట్. నాగినేనిపూర్ రెడ్డిపాలెం అని ఒకటి ఉంటుంది, చాలా లిటిగెంట్ ఏరియా. యువతల మోరంపల్లి బంజర్ అని ఒకటి ఉంది, లిటిగెంట్ ఏరియా. లక్ష్మీపురం ఉంటుంది, లిటిగెంట్ ఏరియా. అన్ని ఫ్యాక్షన్స్ ఉంటాయి చిన్న చిన్నవి. అయితే అక్కడ ఏం జరిగిందంటే ఒక 20 అనే గ్రామం ఉంటుంది. 20కి మోతి అని చిన్న హ్యామ్లెట్ ఉంటుంది. అక్కడ కూడా 20లో ఇద్దరు అన్నదమ్ముల మధ్య రైవల్రీ ఉంటుంది. వాడు ఈ పార్టీ మాట ఆ పార్టీ పడతారు, వీళ్ళు ఇంకో పార్టీ పడతారు, వాడు ఆ పార్టీ మాట. ఒకళ్ళు కంప్లైంట్ పక్క వస్తే ఇంకొకళ్ళు ముద్దాయి పక్కన వస్తూ ఉంటారు సహజంగా.
ఒకరోజు నాకు మోతే నుంచి పోలీస్ స్టేషన్ ఉండగా ఒక అమ్మాయి వచ్చింది. నన్ను పలానా అతను లాగాడు, ఇయ్యాడు, పీకాడు అన్న సంగతి. నాకు కొంచెం డౌట్ వేసేసింది. సరే ఆ అమ్మాయిని అక్కడే పెట్టేసి ఇమీడియట్గా నేను విలేజ్కి పోయా మోటార్ సైకిల్తో. ఒక ఇద్దరిని తీసుకెళ్ళి అక్కడ పోతే సంగతి డిఫరెంట్. ఈ అమ్మాయే గొడవ చేసి వచ్చేసి ఈ అమ్మాయిని వీళ్ళు ప్రేరేపించి పోలీసుని పంపించారు. ఇమీడియట్గా మళ్ళీ అతను పిలిపించేసి అతని ఫిర్యాదు తీసుకొని అతని ఫిర్యాదు మీద కేసు నమోదు చేసి ఈఎంఐ ఫిర్యాదు ఒకటి తీసుకొని ఈఎంఐ ఫిర్యాదు రికార్డ్స్ ప్రకారంగా ఫాల్స్ అని చేసేసి అతని ఫిర్యాదు వాస్తవం ఏదైతే తీసుకొని ఈఎంఐ మీద యాక్షన్ తీసుకున్నాం. చూడటానికి చాలా చిన్న సంఘటన అది, కానీ విలేజ్లో ఎలా ఉంటాయంటే మనం చేసే చిన్న సంఘటన అయినా సరే పబ్లిక్ పాకిపోతుంది, పాకిపోయి అప్పుడు అక్కడ అంతా కూడా ఏమైంది, ఎస్ఐ గారు మనం ఏం చెప్తే అది కాదు, ఆయన వచ్చి విచారించి వాస్తవాల ప్రకారంగా యాక్షన్ తీసుకుంటున్నాను అనేది పబ్లిక్లో పోయి అది ఇంపార్టెంట్. దాంతో ఏమవుతుంది, ఆటోమేటిక్గా నేరం చెయ్యాలనుకునే వాళ్ళు కంట్రోల్ అవుతారు అనమాట. పోలీసు ఆఫీసర్ యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే నేరం అయింది డిటెక్ట్ చేస్తాం అనేది కాదు, అది సెకండరీ. పబ్లిక్లో నేరము చేయకుండా ఉండే విధంగా అవేర్ చేసి రావడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. పోలీస్ ఆఫీసర్గా ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉండాలి, అవసరమైతే ఒక హీజ్ ఎ పేరెంట్, హీజ్ ఎ టీచరు, హీజ్ ఎ బ్రదరు, హీజ్ ఎ సిస్టరు. యాటిట్యూడ్ అలా ఉండాలి. మనం ఎక్కడ పోయినా ఏది పోయినా అది మన ఊరు, మన మండలం, మన ప్రజలు. వాడు ఏ కులం అన్నా కానీ, ఏ మతం అన్నా కానీ, ఏ పార్టీకి మనకు సంబంధం లేదు. అవన్నీ అవుట్ సైడ్ వాళ్ళ వ్యక్తులకి వాళ్ళకి సంబంధం ఉండొచ్చు పార్టీతో, ఇంకో కులం కావచ్చు కాక. కానీ అట్లా కాదు కదా. మనకి భగవంతుడు మన తల్లిదండ్రుల చేసిన దాంతో, మనం చేసిన దాంతో, చుట్టూ ఉన్న సమాజం ఇచ్చిన ప్రోత్సాహంతో, ఫ్రెండ్ ఇచ్చిన దాంతో మనకు ఒక పొజిషన్ వచ్చింది, ఒక పత్తి వచ్చింది అనేది నువ్వు యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ ఉండవలసిన ధర్మం. నేను ఎప్పుడు నా త్రికరణ శుద్ధిగా నా మనసులో అదే పోతా ఉంటుంది అనమాట. అంటే ఒకప్పుడు మీరు చెప్తున్నట్లుగా పోలీస్ స్టేషన్కి వచ్చే వాళ్ళ పట్ల మన అన్నదమ్ముడో చెల్లో అనుకొని భావించేవాళ్ళం, ఎందుకంటే రూరల్ పోలీస్ స్టేషన్లో. ఇప్పుడు సిటీ పోలీస్ స్టేషన్లో ఆ యాటిట్యూడ్ పోయిందండి. ఎందుకంటారు? పోలేదు. మీరు ఎప్పుడైనా ఈ మధ్యన పోలీస్ స్టేషన్కి వెళ్ళారు ఎక్కడైనా? పోలీస్ అంటే ఇక్కడ మనం ఆలోచించాలి, పోలీస్ యూనిఫామ్ కాకుండా ఒక సివిలియన్ గా ఏదో పోలీస్ సడన్ గా వెళ్ళండి, ఇక్కడున్న కల్చరు, ఇక్కడున్న ఆఫీసర్ యాటిట్యూడ్ బయటపడుతుంది. అంటే మనము పోల్చలేము అందరినీ, అందరు ఆఫీసర్ని ఒక తీరుగా మనం పోల్చలేము. అందరినీ కాదు, పబ్లిక్ ని కూడా ఒక తీరుగా మనం పోల్చలేము. కానీ మీకు బేసిక్ చెప్తారేమంటే పోలీస్ స్టేషన్కి వచ్చిన వారి పట్ల, పోలీస్ స్టేషన్కి ఎవరు వస్తారు, నన్ను కొట్టారనో, నన్ను తిట్టారనో, నాకు నష్టం జరిగింది వస్తారు తప్ప నేను బాగున్నానని ఎవరు రారు పోలీస్ స్టేషన్, రైట్? అవును. వాళ్ళ పట్ల సింపతిగా ఎంపతిగా మాట్లాడాలన్నదే అవును మీరు చెప్తారు. అవును, క్లాసుల్లో కూడా అదే చెప్తారు. అవును. కానీ అది గ్రౌండ్ లో ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అని ఎప్పుడైనా ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూసారా? పర్టికులర్ గా సిటీ పోలీస్ స్టేషన్ చూసా. సిటీనే కాదు, రూరల్ పోలీస్ స్టేషన్ కూడా ఇంప్లిమెంట్ కాకపోవచ్చు. ఇప్పుడు విషయం ఏంటంటే, అంటే మీరు అన్నట్టు అందరూ ఒకేలా ఉండరు అంటున్నారు. అవును. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక్కరు ఒక తప్పు చేసినా అది మొత్తం వ్యవస్థ మీద పడుతుంది కదా. పడుతుంది. ఇప్పుడు సొసైటీ ప్రజల్లో అందరూ ఒకేలా ఉండరు, అందరూ చెడ్డోళ్ళు ఉంటారు. కానీ ప్రజలు ఏం చేసినా మన్నించాలి, ప్రజలు ఏం చేసినా మనం మెప్పు పొందాలి అనే దీంట్లో మనం ఉంటాం. కానీ పోలీస్ స్టేషన్ లో ఒక్క హోంగార్డ్ తప్పు చేసినా, డీజీపీ తప్పు చేసినా టోటల్ వ్యవస్థకి చెడ్డ పేరు వస్తుంది. పోలీసు వాడు అంటాడు తప్ప నేను కుక్కటిపల్లి వెళ్ళానా, కేపీహెచ్ వెళ్ళానా, చందానగర్ వెళ్ళానా అంటారు కదా. మరి ఆ యాటిట్యూడ్ ఇప్పుడు సిటీలో వస్తుందంటారా? యాక్చువల్గా మీరు చెప్పింది ప్రాక్టికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నమాట వాస్తవము. వీళ్ళ పర్సెప్షన్ కానీ లేకుంటే డిఫరెంట్ అవుట్ సైడ్ ఫ్యాక్టర్స్ కానీ ఇన్ఫ్లుయెన్స్ అవుతా ఉన్నారు ఆఫీసర్స్. కానీ అది కరెక్ట్ అయిన విధానం కాదు. అవుట్ సైడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి, ఉంటాయి. లేనిది ఎవరికి, ప్రతి వానికి, ఏ ప్రొఫెషన్ చేసే వారికైనా సరే అవుట్ సైడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవుట్ సైడ్ ఫ్యాక్టర్స్ ఉన్నంత మాత్రం నేను వంగిపోయాను అంటే అది కరెక్ట్ కాదు. నేను మిగతా డిపార్ట్మెంట్ లో బెండ్ అయినా పర్వాలేదు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కాకూడదు అనేది. అవును సార్, మెయిన్ నాట్ ఓన్లీ పోలీస్. అంటే నాకున్న అవగాహన ప్రకారంగా సొసైటీ పట్ల, సమాజం పట్ల అడ్మినిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ రెవెన్యూ కాకుండా 3 డిపార్ట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. టీచింగ్ ప్రొఫెషన్, డాక్టర్స్, మెడికల్ ప్రొఫెషన్ అండ్ సెక్యూరిటీ పోలీస్. దీస్ 3 ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏ సమాజం అయినా సరే సమాజంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మంచిగా వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు ఎదగాలన్నా, అలాగే ఏ వ్యక్తులైనా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రీజ్, రిలిజియన్ ఎటువంటి తారతమ్యం లేకుండా, ఎటువంటి విచక్షణ లేకుండా వారి హక్కులను వారు ప్రశాంతంగా అనుభవించాలన్నా
ఈ 3 డిపార్ట్మెంట్స్ చాలా ముఖ్యం. కరెక్టే. అది వ్యవస్థలో మార్పులు తేవాలంటే మీ 3 గాని. సరే మీరు బూర్గంపాడు దగ్గరికి వచ్చారు ఇప్పుడు. బూర్గంపాడు తర్వాత నాకు ఆఫీసర్స్ గుర్తించి కొత్తగూడెం 2 టౌన్ ఇచ్చారు. కొత్తగూడెం 2 టౌన్. పెళ్ళయింది అప్పటికి? పెళ్ళైంది. ఓకే. పెళ్ళి 3 మంత్స్ 4 మంత్స్ అయింది అప్పటికి. రైట్. కొత్తగూడెం వచ్చిన తర్వాత మీ ఖర్చులు పెరుగుతాయి. మ్యారేజ్ అయింది. మీరు ఎస్హెచ్ఓ అంతే కదా పొల్యూషన్కి. మీ జీతం పెరిగిందా? అదే 2000 పెడతా ఉంటాను. 3-4 వేలు అయింది అప్పుడు. 4,000 అనుకుందామండి. సరే 4,000 అయింది. కొత్తగూడెం పొల్యూషన్లో కొత్త కాపురం పెట్టిన తర్వాత, పొల్యూషన్లో కాదు ఖమ్మంలో పెట్టిన తర్వాత, శాలరీ పెరిగిన తర్వాత ఖర్చులు పెరుగుతాయి ఆటోమేటిక్ పెళ్ళిన తర్వాత. ఈ ఖర్చులు తగ్గట్టు ఆదాయం ఉందా, లేదా వచ్చిన ఆదాయంలోనే ఖర్చులు తగ్గట్టు ప్లాన్ చేసుకున్నారా? ఎందుకంటే సాధారణ పోలీస్ స్టేషన్ మీరు చెప్పినట్లుగా మీరు అడిగినా అడగకపోయినా కొంత అమౌంట్ వస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఆత్మసాక్షిగా నేను నిజాయితీ పడినని నేను చెప్పలేను. కానీ ఒక్కటి మాత్రం నేను చెప్పగలుగుతా. ఇప్పుడు నాకు 35 years సర్వీస్ కంప్లీట్ అయింది. 35 years సర్వీస్ కంప్లీట్. ఏ ఒక్కరి దగ్గర కూడా నువ్వు డబ్బులు ఇస్తే ఈ పని చేస్తా, ఈ పని అయ్యిద్దనే సంగతి నేను ఎప్పుడు చెప్పలేదు, నేను చేయలేదు. నేను అంటుంది ఇంకోటి చెప్తున్నా మీకు. అలాగే ఎవరిని కూడా వేరే ఏదన్నా ఇష్యూస్ పెట్టి మనం సహాయం చేయకుండా ఉండింది లేదనమాట. అంటే నేను ఈ కాన్సెప్ట్ తీసుకున్నా. అలాగే కొన్ని వస్తాయి, మనం కాదన్నా సరే దాన్ని నేను తీసుకోలేదు అని అబద్ధం చెప్పలేను. మీరు తీసుకున్నారని కూడా అనట్లేదు. నేనేమంటానంటే నా క్వశ్చన్, పోలీస్ స్టేషన్లో 2 రకాలు వస్తారండి. ఒకడు బాధితుడు వస్తాడు, ఒక నిందితుడు వస్తాడు. బాధితుడికి మీరు న్యాయం చేశారనుకోండి, ఆయన సంతోషంగానే ఒక స్వీట్ బాక్సో లేదా ఆయన దగ్గర ఉన్న ఏదో ఫ్రూట్సో, ఆయన మహా అయితే సార్ మీరు ఖర్చు పెట్టండి సార్, మీ వాళ్ళందరూ భోజనం పెట్టండి సార్ అని వాళ్ళే సంతోషంగా ఇస్తారు. వాళ్ళు పోయిన వస్తువులు తిరిగి ఇస్తే అది ఎవ్వరికీ చెప్పరు. అది రెండో వ్యక్తి ఉంటాడు. ఆ రెండో వ్యక్తి ఆడ కొట్టి తిట్టి హింసించి మాకు ఇది ఇస్తేనే చేస్తామని మీరు బేరం పెడితే ఆయన ఇచ్చింది 100 రూపాయలు అయితే 1000 రూపాయలు చెప్తాడు అతనికి. ఇది కరెక్ట్. ఓకే. కానీ నేను అడుగుతున్న క్వశ్చన్లో మీ ఖర్చులు పెరుగుతాయి పోలీస్ స్టేషన్లో మీకు వచ్చిన దీనికి. కానీ ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక బడ్జెట్ ఉంటుంది. బాధ్యత ఇచ్చిన పేపర్ తీసుకోవాలి, టీలు ఇవ్వాలి, వాటర్ ఇవ్వాలి. ఇవి కాకుండా ఆఫీసులో వస్తే వాళ్ళకి భోజనాలనో టీలనో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎలా మేనేజ్ చేశారని అడుగుతున్నాను నేను. మీకు వచ్చిన శాలరీ లేదు, పెట్టలేరు. ఎట్టి పరిస్థితుల్లో శాలరీలో నుంచి పెట్టే పరిస్థితి రాదు. అది ఆ బడ్జెట్ ఎలా మేనేజ్ చేశారండి? అది మనకి మీరు అన్నట్టుగా ప్రతి పోలీస్ స్టేషన్ కూడా ఎవరిని అడగకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా కొన్ని వస్తూ ఉంటాయి అన్నమాట. కొంత బిజినెస్ పీపుల్ నుంచో కొన్ని వస్తూ ఉంటాయి అన్నమాట. దాన్ని మేమేం చేస్తామంటే, నా టైప్ ఆఫ్ ఏంటంటే, నేను మా రైటర్ గారు ఉంటారు, వారి దగ్గర పెట్టేస్తాం. వారి చేత అన్ని ఖర్చు పెట్టి చేసేస్తాం. అలాగే కింద స్టాఫ్ ఉంటారు, వారికి ఏదైనా కావాలన్నా సరే వారి ద్వారానే మొత్తం చేపిస్తాం. లేదు ఏమైనా ఆఫీసర్లు వస్తారు, వారికి కూడా దాని నుంచి నేను వారి చేపిస్తాను. మాది నా అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందంటే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అన్నమాట. పైసలు అయినా సరే ఏదైనా సరే మేము ఫ్రమ్ ద బిగినింగ్ నాకు వీక్లీ వన్స్ లేదా 10 daysకి ఒకసారి నా స్టాఫ్తో నేను కలిసి కూర్చొని టీ తాగే అలవాటు నాకు. సూపర్, మంచిది. ఎందుకంటే నేను ఎలా ఫీల్ అవుతా అంటే, నా స్టాఫ్ ఇన్ ద సెన్స్ నా ఫ్యామిలీ, ఇట్ ఈస్ మై ఫ్యామిలీ, అట్లా ఫీల్ అవుతాం. వాళ్ళకి మిగతా ఏమి చూడం మేము, ఏ కులము ఏదని కూడా అడగం, అసలు అవసరం లేదు. వాట్ ఈస్ దిస్. అందుకని మా మిసెస్ కూడా చాలా పాజిటివ్ ఉంటుంది. ఆ అమ్మాయి కూడా, మేము పక్కనే ఇడుగులపాడు తెలిసిన వాళ్ళ అమ్మాయి. సరే మాది పెద్ద ఫ్యామిలీ కాబట్టి కొంచెం విలేజ్ ఫ్యామిలీ, తెలిసిన ఫ్యామిలీ అయితే మేము చేసుకోవడం జరిగింది. మా పిల్లలందరూ కూడా తన పిల్లలు చూసుకుంటుంది అనమాట. మా స్టాఫ్ వాళ్ళ పిల్లలు వాళ్ళ మిస్సెస్ కూడా మా ఇంటికి వస్తారు, మేము కలిసి కూర్చొని మాట్లాడతాం. అందరికి నేను ఎక్కడైతే ఇప్పుడు పని చేశానో ప్రతి పోలీస్ స్టేషన్ స్టాఫ్ వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అందరూ తెలుసు. అదే కలిసి కూర్చొని మాట్లాడతాం. వాళ్ళు డబ్బులు కాంటే ఇస్తాం, అట్లా లేదంటే లేదు ఇంకోసారి ఇస్తామని చెప్పి అట్లా చేస్తాం. పెట్టి వాళ్ళతో చెప్పిస్తారు, అందరూ మాత్రం మీరు రూపం ముట్టుకోరు. పరిస్థితిని బట్టి ఏదైనా అవసరం వస్తుంది నాకు కూడా. ఓకే. కొత్తగూడెం తర్వాత కొత్తగూడెంలో మళ్ళీ 8 months పనిచేసే అవకాశం వచ్చింది. అక్కడ ఒక పెద్ద ఇన్సిడెంట్ అయింది. కొత్తగూడెం ప్రోన్ టు కాలరీస్ ఏరియా ప్లస్ రౌడీస్ ఏరియా. రౌడీస్ లా అండ్ ఆర్డర్ ఇన్ ద సెన్స్ నా అత్యంత ఇష్టమైన సబ్జెక్ట్, డీలింగ్ విత్ రౌడీస్ కంట్రోల్ చేయడం అనేది. మనం పోతా ఉన్నాం, మంచి ఆఫీసర్స్ ఉన్నారు. అప్పుడు రామచంద్ర గారు అని డిఎస్పీ గారు ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి గారు అని
సిఐ గారు ఉన్నారు. వారికన్నా ముందు దామోదర్ గారని బ్లాస్టింగ్లో వరంగల్ ములుగులు చనిపోయారు, వారు ఉన్నారు మంచి ఆఫీసర్లు. చాతుకొండ అనే ఒక విలేజ్ ఉంది. చాతుకొండలో ఎప్పుడు కూడా 2 ఫ్యాక్షన్స్ ఉంటాయి అన్నమాట. అందులో మోటా శామ్యూల్ అని ఒక రౌడీ షీటర్, బర్లా జాన్ అని ఒక రౌడీ షీటర్, ఇద్దరు రౌడీ షీటర్లే ఉన్నారు. ఈ మోటా శామ్యూల్ అనే అతనికి చాలా క్రిమినల్ రికార్డు ఉంది. అప్పుడు 14-15 కేసులు ఉన్నాయి అన్నమాట. అతను అంతకుముందు పాలన చల్ల చిట్టి కేసులో ఒక సస్పెక్టు, అలాగే 2 టౌన్ ఏరియాలో రామవరంలో బలగం సావిత్రి అని ఒక ఆమెని వీళ్ళు బయటికి తీసిపోయి యూస్ చేసేసి 2-3 కలిసి మళ్ళీ వచ్చి అక్కడ అని చెప్తుందామని పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చేసి పెట్రోల్ తీసుకెళ్ళి ఆమె మీద పెట్రోల్ పోసి తగలబెట్టిన కేసు కూడా ఉన్నది. అంటే ఇట్ ఈస్ క్రిమినల్ నేచర్ అది. అతను అక్టోబర్లో ఇతను ఏదో కొట్టబోతున్నాడని బర్ల జాన్ వచ్చి పోలీసుని ఫిర్యాదు ఇస్తాడు. మేము పంపిస్తాం, ప్రభుదాస్ అని ఏఎస్ఐ గారు ఉన్నారు, వారిని పంపించాం. ఇతను పారిపోయాడు. 2 రోజులు 3 రోజులు పారిపోయాడు. 4వ రోజుకి ఏం చేసేసాడు ఇతను, ఎట్లయినా సరే నన్ను పోలీసుని తీసిపోతారు, ఎస్ఐ గారు ఊరుకోరు, ఏదో కొడతారు గిడతారు చేస్తారు అన్ని పెట్టుకొని వీడు బర్లజాన్ ఎట్టని చంపాలి, వాడిని చంపితే నాకు ఈ ఊర్లో ఎదురుండదు అని ప్లాన్ చేసుకున్నాడు. అప్పుడు ఏం చేసింది ప్రభుత్వం, వీడికి పక్కా గృహాలు ఇచ్చింది అన్నమాట. ఈ బర్లజాన్ అనేది కూడా ఒక గృహం ఇచ్చింది. చాతుకొండ కొత్తగూడెం మధ్యలో కాలనీ కడతా ఉంటాడు అనమాట. ఈ బర్లజాన్ ఏం చేస్తాడు, రోజు అక్కడ ఎక్కేసి ఇక్కడ దిగుతూ ఉంటాడు. వీడు ప్లాన్ చేసుకున్నాడు. ఒక రోజున ఉదయం అక్టోబర్ 12వ తారీఖు 1995 అక్టోబర్ 12వ తారీఖు ఉదయం సేమ్ బర్లజాన్ బస్ ఎక్కాడు, ఇక్కడ దిగుతున్నాడు. ఇతనితో పాటు ఒక 6గురు పెట్టుకొని ఆ దిగేటువంటి కత్తితో పొడిసేసేసి, బస్సులో జనం అంతా ఉన్నారు, కింద పొడిసేసేసి చంపేసేసారు. బస్సు జనంతో పారిపోయారు. కింద పడిన తర్వాత వీడు కొద్ది దూరం పోతాడు. పోయిన తర్వాత అమ్మ వీడు ఇంకా బతికేవాడని పక్కన బండరాయిని తీసుకొచ్చేసి వాడి మీద కూర్చొని తలని మనం పచ్చడి కొట్టినట్టు కొట్టేస్తాడు. జస్ట్ ఆ రోజు మాకు ఖమ్మంలో క్రైమ్ మీటింగ్ ఉంటే నేను క్రైమ్ మీటింగ్ పోవడానికి వెహికల్ ఎక్కుతా ఉన్నా, ఫోన్ వచ్చింది సాయిల్ ఆయన. ఓకే, ఇమీడియట్ పోయాము, సిఐడిఎస్పీ వచ్చేసేసారు. సరే ఫిర్యాదు చేసినాం, కేసు నమోదు చేసాం, మనం పట్టుకున్నాము, ఒక ఇమీడియట్గా పట్టుకున్నాం. అప్పుడు కాలేజ్ స్ట్రైక్ అవుతుంటే అరెస్ట్ చేయడానికి 2-3 రోజులు లేట్ అయింది. పొట్టు చేసేస్తే 12వ తారీఖు జరిగింది. 18వ తారీఖు కోర్టులో పొట్టు చేసేసాము. వీడు కోర్టులో కొలాప్స్ అయిపోయాడు. కొలాప్స్ అయిపోతే ఇంకా మిగతా వాళ్ళని సబ్ జైలు పంపించేసాము వరంగల్. ఇతను కొలాప్స్ అయిపోయాడు. తర్వాత పోస్ట్ మార్కెట్ పోయిన తర్వాత పొలిటికల్గా వేసుకున్నాడు. పొలిటికల్గా మోటివేట్ అయిపోయింది. వీడు కాంగ్రెస్ సింపథైజర్, పార్టీ కస్టోడియల్. ఈయన వచ్చేసి పొలిటికల్ గొడవ, ఎస్ఐ కొట్టాడు, చంపాడు, గెంపాడు, ఎస్ఐని సస్పెండ్ చేయాలని దాన్ని అడిగారు. ఐడి విచిత్రం ఏంటంటే అక్కడ అయిపోయిన తర్వాత నాకు సరే కోర్టు తీసిపోయాడు. ప్రభుదాస్ అనే ఏఎస్ఐ గారు ఇచ్చేసాము, సార్ ఇక్కడ పడిపోయాని చెప్పాడు. ఇమీడియట్గా అక్కడ కొత్తగూడెం హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్ తీసిపోయారు. డాక్టర్ వెంకటేశ్వర గారు ఉన్నారు, ఆయన చూసి చనిపోయాడని చెప్పారు, నాకు చెప్పారు. సరే నేనే అనుకున్నాను, సరే మనం ఉద్యోగం వచ్చాము ప్రజల గురించి, చచ్చిపోయాడు రౌడీ పర్లేదు, ఉద్యమం పోతే పోయింది అని నేను ఇంటికి పోయి కామ్ ఇంకేం మాట్లాడలేదు. ఇల్లు పక్కనే ఉండేది, మా అమ్మ వాళ్ళు ఏడుస్తూ కూర్చున్నారు, నేను కూర్చున్నాను. సెకండ్ రోజుకి వీళ్ళు ఒకరోజు చేసేసారు, మొత్తం ధర్నా గిన్న కొత్తగూడెంతో బంద్ చేసేసారు. 2వ రోజుకి పబ్లిక్ రివోల్ట్ అయ్యారు. పబ్లిక్ మళ్ళా ర్యాలీస్, లేదు వాడు చావాలి మాకు ఎస్ఐ గారు కావాలి. ఇట్లా 1 వీక్ 10 డేస్ నడిచింది ప్రోగ్రామ్. దాని అది చేసేసరికి ఆ సీనియర్ ఆఫీసర్స్ అందరూ వచ్చేసేసి నా దగ్గరికి వచ్చారు. అప్పుడు మా ఉమాపతి గారు అని ఎస్పీ గారు ఉంటారు, ఆయన మంచి లా అండ్ సపోర్ట్ చేస్తారు. లేదు వెంకటరావు ఏం కాదు అన్నారు, మంచిది అన్నారు. అప్పుడు మళ్ళా సరే ఇక్కడ వీళ్ళు గొడవ చేస్తారు ఏం లేదు కానీ ఆ కేసు అసలు యాక్చువల్గా సిఐ గారి కేసు, మర్డర్ కేసు, మొత్తం అరెస్ట్ అయ్యే కేసు సిఐ గారిది పడింది నా మీద. విషయం ఏంటంటే మన పని మనం చేసుకుంటాం కాబట్టి సరే. అయినా సరే నేను ఎవరిని నెపమనలా, వాళ్ళు కదా కేసు వీళ్ళు కదా అనలా. ఎందుకంటే నేను ఇంకోటి విషయం ఏంటంటే నేను యూనిఫామ్ వేసుకున్న తర్వాత నేను ఎలా ఫీల్ అవుతానంటే, ఎవరు సరే తప్పు గిప్పేసినా వేరే వ్యక్తిని ఎవరైనా సరే పాయింట్అవుట్ చేసినా సరే నాకు కొంచెం ఇచ్చింగ్ అనిపిస్తుంది. ఆ కానిస్టేబుల్ అన్నా ఇచ్చింగ్ అనిపిస్తుంది, మా సీనియర్ ఆఫీసర్ ఇచ్చింగ్ అనిపిస్తుంది. అంటే ఆ విధంగా 8 నెలలకే మీరు బదిలీ అయిపోయారు అక్కడ? అయిపోయారు. నెక్స్ట్ ఎక్కడ అయిపోతే అడిగారు సారు ఎస్పీ గారు వచ్చి, వెంకట్రావు నీకు సరే ఏదో అయిపోయింది కానీ నువ్వు వేరే పొజిషన్ పోదు కానీ నీకేం పొజిషన్ కానీ అడిగారు. 3 ఛాయిస్ చెప్పారు, ఖమ్మం 2 టౌన్, ఎల్లందు, మణుగూరు. అప్పుడు నేను ఒక డెసిషన్ తీసుకున్నా,
టూ టౌన్ నేను అడిగితే నేను కావాలని వచ్చాను అనమాట. ఎందుకంటే మంచి పోలీస్ స్టేషన్ అని వచ్చేసాను. మంచి పోలీస్ స్టేషన్ అంటే మంచి పోలీస్ స్టేషన్ ఇన్ ద సెన్స్ లా అండ్ ఆర్డర్కి అప్పట్లో కొత్తగా టూ టౌన్ అంటే మంచి పోలీస్ స్టేషన్ వర్క్ చేయడానికి, ప్లస్ మళ్ళా మనకు ఫెసిలిటీస్ సంబంధించి వర్క్ పాయింట్ ఆఫ్ ప్లస్ డిటాచ్డ్గా ఉంటుంది. అన్నసరి అంతకుముందు 1 టౌన్ చేశాను కదా, ఎప్పుడు గీ బ్యాగ్ ఎవరో రావడం పోవటం ఉంటుంది అనమాట. ఇది అట్లా కాదు. పోలీస్ స్టేషన్ హెడ్ క్వార్టర్ పక్కన ఉంటుంది, ఇండిపెండెంట్ ఉంటుంది అనమాట. మంచి పోలీస్ అంటే సాధారణంగా ఇన్కమ్ పోలీస్ అనుకుంటారు మీ వాళ్ళు. ఒక రకంగా అది కూడా కావచ్చు. ఫెసిలిటీస్ ఉంటుంది అనమాట. కొంచెం ఇది ఉండేది కొత్తగూడెంలోనే, ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ అంటే పోలీస్ అన్నట్టు ఆ ఫీలింగ్ ఉండేది అనమాట అప్పట్లో మాకు. అది మళ్ళీ ఖమ్మం టూ టౌన్కి వచ్చారు అప్పుడు? రాలేదు, నేను డెసిషన్ తీసుకున్నా. ఆ రోజు నుంచి అడిగి ఎక్కడికి పోకూడదు అని చెప్పి, సార్ మీ ఇష్టం సార్, మీరు ఎక్కడ పంపంటే అక్కడ పోతాను. మణుగూరు పంపించారు, వెళ్ళిపోయాను. మణుగూరులో ఏముంది అప్పటికే మూమెంట్ ఉంది కదా? మణుగూరులో ఫుల్ మూమెంట్ ఉంది, అంత న్యూసెన్స్ ఉంది. అప్పుడే అక్కడ ఎస్ఐ గారు కూడా మా బ్యాచ్మేట్ ఏదో ప్రాబ్లం వస్తే ట్రాన్స్ఫర్ చేశారు, వెంకటరెడ్డి గారు అని నన్ను వేశారు. అప్పుడు ఇంద్రకరణ్ రెడ్డి గారు అని డిఎస్పీ గారు ఉండే. సార్ నేను పోయాను, చూశాను. అంటే అక్కడ మనం అప్పటికి ఏమైందంటే, ఇప్పుడు ఈ కొత్తగూడెం 1 టౌన్లో నేను 9 months చేయటము, నన్ను పంపించేసేయటం, బూర్గంపాడులో మళ్ళీ పబ్లిక్ చూసుకొని మళ్ళీ నన్ను పంపించేయడం, కొత్తగూడెంలో మళ్ళీ 8 months నన్ను పంపించేసేయటము. నేను కొంచెం ఆటోమేటిక్గా ఏమైందంటే, నాకంటే పర్సనల్గా నాకు ఇబ్బంది కలిగిన, పబ్లిక్లో నాకు ఒక పలానా వెంకట్రావు ఇమేజ్ అది వచ్చింది అనమాట. అది నాకు అప్పటి వరకు తెలియలా. నేను మణుగూరు పోయినాక తెలిసింది. నాకు మణుగూరు పోయినాక నేను ఇష్యూస్ డీల్ చేసేటప్పుడు ఎక్కువ మంది ఎదురు చెప్పేటవాళ్ళు కాదు. ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు అదే ఏదైనా చెప్పినప్పుడు ఎస్ఐ గారు అట్లా కాదు అని వాళ్ళు అనుకునేటవాళ్ళు అనమాట. నాకు అట్లా ఫీడ్బ్యాక్ వచ్చింది అనమాట. అది నేను మణుగూరులో నేను పనిచేసిన పోలీస్ స్టేషనే కాదు, అన్ని ఏ సర్కిల్ అనేది తీసుకున్నా ఎక్కువ టైం అక్కడే పనిచేసా. అది కూడా 2 years 4 months. అక్కడెక్కడ మీకు మరి ఇష్యూస్ ఎప్పుడు ఎదురుపడదా? కూపింగ్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అవి వచ్చింది సార్, ఒకసారి వచ్చింది. మణుగూరులో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ నాకంటూ ఏమి కాలేదు, కానీ రైడ్స్ బాగా చేసాము, బాగా తిరిగాము భుజాన వేసుకొని. అప్పుడు మేజర్ ఇన్సిడెంట్ ఏంటంటే, రాష్ట్రంలోనే మేజర్ ఇన్సిడెంట్ కరగూడ ఇన్సిడెంట్ జరిగింది అన్నమాట. కరగూడ పోలీస్ బ్లాస్టింగ్ 2007 January 10th. నేను మణుగూరులో ఉన్నాను ఎస్ఐగా. మీకు దగ్గరే కదా? మాకు 22 kilometers 28 kilometers మా సబ్ డివిజనే. ఆ రోజు నైట్న ఉన్నాము మేము. 12:30కి సెంట్రీస్ చెప్పారు, సార్ ఇక్కడ కొరకూడ ఉన్నది, వచ్చి పోలీస్ స్టేషన్ కూర్చున్నాము. 12 గంటల నుంచి 12:30కి ఒకసారి ఢామ్ అంది పేలిపోయింది, ఇంకా మళ్ళీ శబ్దం లేదు. సార్ దాని ముందు ఇంటిమేషన్ లేదా వాళ్ళు చేస్తారని? ఇంటిమేషన్ అప్పటికే టార్గెట్ కదా మణుగూరు, కరకగూడెం అన్నీ కూడా. అంటే అట్లా భయంకరంగా దాడి చేస్తారని ఇన్ఫర్మేషన్ లేదు. యాక్చువల్గా అప్పటికే మన పోస్ట్ ప్రొటెక్షన్ కానీ, పోలీస్ స్టేషన్ ప్రొటెక్షన్ డ్రిల్స్ కానీ, లేకుంటే మొత్తము మన సెంట్రీ పోస్టులు కొన్ని పకడ్బందీ చేయటము, ఫ్రంట్ గార్డు, రియర్ గార్డు, టాప్ గార్డు పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ అంత మూకుమ్మడిగా ఒకసారి మాస్ అటాక్ జరిగిద్దనే సంగతి పసిగట్టలేకపోయాం. మీకు ఎన్ని గంటలు తెలిసింది? మాకు 12 గంటలకు తెలిసింది. 12:30కి అంతా అయిపోయింది. సెట్లో చెప్పారు. అప్పుడు మీ స్టేషన్కి అలాట్ తీసుకున్నారా? మీ స్టేషన్కి బందోబస్తు పెట్టుకున్నారు అప్పటికి? మా స్టేషన్లో కూడా ఫుల్ బందోబస్తు ఉంది. ముందు గార్డు, వెనక గార్డు, టాప్ గార్డు ఉంది, అవన్నీ ఉన్నాయి. అప్పుడు అన్ని బోర్డు గీడి అన్ని అటాక్ అయ్యాయి అనమాట. 12:30కి ఇన్సిడెంట్ ఆల్రెడీ సెట్లో తెలుస్తూ ఉంది అయిపోయిందన్న సంగతి. 12:30కి మా కృష్ణరాజు ఎస్పీ గారు అప్పుడు ఆయన కాల్ చేశారు, మాట్లాడాను నేను. వెంకటరావు ఇమీడియట్ నువ్వు పార్టీని తీసుకుని వెళ్ళిపోవాలని. అలాగే సార్ మా పార్టీని తీసుకున్నాం. మాతో పాటు పోయే దారిలో 7 by 6 అని ఉంటుంది. అక్కడ సంజీవరావు గారు ఎస్ఐ గారు ఉన్నారు. అక్కడ ఈశ్వరరావు గారు. అక్కడికి పోయేతలకి మేము ఏమీ లేదు. యాక్చువల్లీ మేము నడుచుకుంటూ పోవాలి, 22 kilometers వెళ్ళికి పోవాలి. లక్కీగా ఏంటంటే మధ్యలో రాళ్ళవాగానే ఉంది. మేము నడుచుకుంటూ పోయేటప్పటికి 6:30, 6:45 అయింది. వాళ్ళు రాళ్ళవాగ దగ్గర మన అంబుష్ ఇన్ ద సెన్స్ దాక్కొని పార్టీ వస్తే కొడతానికి ప్లాన్ చేసుకుని ఉన్నారు. అక్కడికి బ్లాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఎవరన్నా సపోర్ట్ వస్తారనే సంగతి. వాళ్ళు పార్టీ వాళ్ళు వెళ్ళిపోయారు. మేము ఒక అరగంట మేము బయలుదేరి క్రాస్ దాటి నడుచుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిపోతే అంతా కొలాప్స్ పోలీస్ స్టేషన్ మొత్తం చేసేసి 16 మంది పోలీస్ ఆఫీసర్స్, 8 మంది స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్, 8 మంది సివిల్ పోలీస్ ఆఫీసర్స్
అందులో 8 మంది సివిల్ పోలీస్ ఆఫీసర్లు మణుగూరులో ఉంటారు వాళ్ళు. Hmm. వాళ్ళందరూ కూడా మాకు తెలుసు అనమాట. ఛిద్రం అయిపోయినాయి అనమాట. మనం బ్లాస్టింగ్ AK-47తో ర్యాపిడ్ ఫైర్ కొట్టేస్తే అంతా చిల్లులు పడిపోయినాయి. అప్పుడు చాలా బ్యాడ్ ఇన్సిడెంట్. లక్కీగా ఎస్ఐ గారు సంజీవరావు గారిని ఆ రోజు క్రైమ్ మీటింగ్ ఉంటే మణుగులు ఉండిపోయారు, ఆయన సేవ్ అయ్యారు. మేజర్ ఇన్సిడెంట్ జరిగింది అది. అంటే మొత్తం రౌండ్ చుట్టూ లోపలికి వెళ్ళి బ్లాస్ట్ చేస్తారా ఎలా అండి? పోలీస్ స్టేషన్ ఉంటుంది, పోలీస్ స్టేషన్ చుట్టూతో కాంపౌండ్ వాల్ ఉంటుంది, ఒక పక్క గిరిజన కార్పొరేషన్ బిల్డింగ్స్ ఉంటాయి అన్నమాట. వీళ్ళు ఏం చేశారంటే 3 పక్కల దాదాపు 100-110 మంది వచ్చేసి ఆ గిరిజన కార్పొరేషన్కి కాంపౌండ్ వాల్ ఉంటుంది అన్నమాట. కాంపౌండ్ వాల్ ఉంటుంది, కాంపౌండ్ వాల్ పక్కనే మా పోలీస్ స్టేషన్ వాళ్ళు స్పెషల్ పోలీస్ వారు ఉంటానికి ఒక షెడ్ వేసేసుకున్నారు. దాని ముందు పోలీస్ స్టేషన్ ఉంటుంది. పోలీస్ స్టేషన్ మామూలుగా బిల్డింగే, పాత బిల్డింగ్. పోలీస్ స్టేషన్ పైన గార్డు ఉంది, ముందు గార్డు ఉంది, బ్యాక్ గార్డు ఉంది. సెంట్రీస్ అలర్ట్గా లేకపోవటం వలన వీళ్ళు దగ్గరకు వచ్చేటందుకు కూడా పసిగట్టలేకపోయారు. ఈ గిరిజన కార్పొరేషన్ గోడని వాళ్ళు ఆర్డ్ చేసుకొని అక్కడి నుంచి AK-47 పెట్టి వరుస కొట్టి పడేసారు. ఈ ఎవరైతే పడుకొని ఉన్నారో వాళ్ళు పడుకున్నట్టుగానే చనిపోయారు. తర్వాత లోపలికి వచ్చేసి నిచ్చెనలు వేసుకొని పైకి ఎక్కేసి పైన బ్లాస్టింగ్ ఇది ఎక్స్ప్లోజివ్ పెట్టేసి పోలీసుని బ్లాస్ట్ చేసేసారు. ఆ బ్లాస్ట్ చేసిన తర్వాత కూడా ఇంకా కొందరు ఉంటే మా వాళ్ళు మీరు ఫైర్ చేయకండి, మీ వెపన్లు ఇచ్చేస్తే మిమ్మల్ని ఏం చేయమని చెప్పేసి వాళ్ళు వెపన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ కొట్టేశారు. తీసుకున్న తర్వాత ఫైర్ చేశారా? చేశారు. అది తప్పు కదా, అది అన్యాయం కదా, యుద్ధం ఇది కాదు కదా. 16 మంది వెపన్స్. దానికి రిటాలియేషన్ జరగలేదండి అక్కడ? అప్పట్లో పెద్ద ఇన్సిడెంట్ ఏం కాదు. ఒక టూరిస్ట్ తర్వాత మళ్ళీ వెంకటాపురం దగ్గర ఒక ఎన్కౌంటర్ అయిందో, ఒక 2 చనిపోయారు అంటారు కానీ పెద్దది ఏమి కాలే. ఎందుకంటే ఖమ్మం జిల్లా టెరైన్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ నార్త్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్ అన్నమాట. బాగా ఫారెస్ట్ ఏరియా ఉంటుంది, వాళ్ళు పక్కగట మూమెంట్ ఇది ఉంటుంది అనమాట. అందువలన పెద్ద ఇన్సిడెంట్స్ కాల షెల్టర్ జోన్గా పెట్టుకున్నారు అనమాట. ఓకే, మణుగూరు తర్వాత ఎట్టుకొచ్చారు? మణుగూరు నుంచి మళ్ళా మధిర రూరల్కి వచ్చాను. మధిర అక్కడ ఆంధ్ర కల్చర్ ఉంటుంది. ఆంధ్ర కల్చర్ మరి దీనికి ఎంటైరీ డిఫరెంట్ ఉంటుంది. కోళ్ళ పందాలు, ప్యాకెట్లు. మధిర వచ్చాను. మధిర రూరల్ ఏరియాలో కూడా అంత కంభంపాడు అనేది కొంచెం ఫ్యాక్షన్ విలేజెస్ ఉన్నాయి. మనకి విలేజ్ పోలీసింగ్ ఇంకా ఇంట్రెస్ట్ కాబట్టి మనం విలేజ్లో ఇష్యూ అంటే విలేజ్కి వెళ్ళిపోతాం. విలేజ్లో కూర్చున్నట్లనే 2 పాటలు కూర్చోబెడతాం, మాట్లాడతాం. అంటే ఇక్కడ ఎట్లా వస్తుందంటే వాళ్ళకి ఎంత కొట్టుకుందాం తిట్టుకుందాం ఉన్నా మనం పోయి మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యి సమస్య తెలుసుకున్న తర్వాత వాళ్ళతో కలిసి కూర్చొని మంచిని తాగిన తర్వాత కొద్ది వెయిట్ చేస్తారు మన గురించి, ఏదైనా ఇష్యూ వచ్చినా చెప్తారనమాట. అది మోర్ ఇంపార్టెంట్. మనం దూరంగా పెట్టి నువ్వు పోలీస్ స్టేషన్ కూర్చొని రమ్మంటే రారు వాళ్ళు. విలేజ్ లెవెల్ ఎలా ఉంటుందంటే వాళ్ళే రాజులు. అవును. సిటీ పబ్లిక్ వేరు, విలేజ్ పబ్లిక్ వేరు. విలేజ్ పబ్లిక్తో మీరు ఏమండి రవి గారు బాగున్నారా, మంచిగా ఎట్లా ఉన్నారు, ఏం సంగతి, మీరు ఈ విధంగా మాట్లాడారంటే మిమ్మల్ని జన్మలో మర్చిపోరు వాళ్ళు. అలా కాకుండా రా అంటే అన్నారా కథమే అక్కడ స్టార్ట్ అవుతారు. ఓకే, మధిర తర్వాత ఎక్కడికి వచ్చారు? మధిరలోనే మధిర నుంచి మధిర టౌన్ చేశాను. తర్వాత మధిర నుంచి బోనకల్ వచ్చాను. ఈ 3 కూడా మంచి విలేజ్ పోలీస్ స్టేషన్లు, చాలా సోషల్ వర్క్ అక్కడ నడిచింది. అదంతా మంచి బోనకల్. మధిర నుంచి కూడా ఇప్పుడు మణుగూరు నుంచి కూడా మణుగూరులో బోనకల్ తర్వాత ఎక్కడికి వచ్చారు? ప్రమోషన్ వచ్చిందేమో. మధిర రాలేదు. మధిర బోనకల్ నుంచి ఖమ్మం రూరల్కి వచ్చా. అప్పుడు ప్రమోషన్ అప్పుడు కూడా రాలే. మాకు ప్రమోషన్ రావడానికి 14.5 years పట్టింది ఎస్ఐగా. ఎందుకు? మాకేం చేశారంటే యాక్చువల్గా ఎప్పుడో ప్రమోషన్ ఇవ్వాల్సింది ఈ నక్సల్స్ ఉద్యమం పేరిట అంటే యాక్సలరేటివ్ ప్రమోషన్ ఇవ్వటము, వాటి గురించి మన ఉన్న వేకెన్సీస్ను హోల్డ్ చేసుకోవటం, కొంచెం సిస్టమ్ అట్లా నడిచింది అనమాట. అందుకని మాకు రెగ్యులర్ ప్రమోషన్ చాలా టైం పట్టింది. ఎప్పుడు వచ్చింది మీకు? మాకు ప్రమోషన్ 2006లో. అంతవరకు బోనకల్ ఎక్కడికి పనిచేశారు? 9 పోలీస్ స్టేషన్ చేశాను నేను. 9 పోలీస్ స్టేషన్లు: కొత్తగూడ 1 టౌన్, బూర్గంపాడు 2 టౌన్, మణుగూరు, మధిర రూరల్, మధిర టౌన్, బోనకల్ తర్వాత ఖమ్మం రూరల్ తర్వాత కూసుమంచి.
కుసుమంచిలో ఏముందండి ఛాలెంజ్? హైవే, లారీలు ఎక్కువ ఉంటాయి, ట్రాఫిక్. కూసుమంచిలో ఛాలెంజ్ ఏం లేదు, అది చాలా ప్లెయిన్ పోలీస్ స్టేషన్. అక్కడ 30 రూపాయలకి 30 వంటకాలతో భోజనం పెడతాడు ఆయన. మన నాగయ్య గారని హోటల్, నాగయ్య హోటల్ అంటారు. అవును, నేను భోజనం అక్కడే తినేది. అది వర్కౌట్ అవుతుందండి ఆయనకి. ఆయనకి వర్కౌట్ అవుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఎక్కువ కూరలు తినలేరుగా. ఎలా ఉంటుందంటే సపోజ్ క్వాంటిటీ తింటాం, ఒక హాఫ్ కేజీ టోటల్ కలిపి వెజిటబుల్స్ కర్రీస్ కలిపి ఒక హాఫ్ కేజీ మెటీరియల్ మనం తినగలుగుతాం అనుకో. ఆయన కాన్సెప్ట్ అదే పిలిచి అడిగాను, నీకు ఎట్లా వర్కౌట్ అయ్యింది బాబు, ఏంటంటే లేదు సార్, కూరగాయలన్నీ మేము పండించుకుంటాము, మా ఇంట్లో కూరగాయలు అన్నీ చేస్తాం కొద్దిగా, అందరూ అన్నీ తినలేరు, ఎవరు కాదు వాళ్ళు పెట్టుకుంటారు, చేయడానికి ఎక్కువ శ్రమ కావాలి కదా. ఎక్కువ శ్రమ ఏదంటే మాకు అదే కదా సార్ మా బ్రాండ్ ఇమేజ్. ఇక్కడ హైదరాబాద్ నుంచి ఖమ్మం పోయే వాళ్ళందరూ కూడా నాగయ్య హోటల్ అనేది వచ్చి భోజనం చేసిపోతారు, అదే మా స్పెషాలిటీ, అందుకనే వస్తున్నారు, కానీ మామూలు 2 కూరలు పెడితే రారు కదా అంటారు. పెడతాడు కదండి సార్, 32 రకాలు అనుకుంటా. బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంట్లో చేసినట్టు ఉంటుందండి. పప్పు ఉంటుంది, పెరుగు ఉంటుంది, పెరుగు మంచిగా తోడు పెడతారు, ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు పెడతాడు. ఇది లేదు అని ఉండు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే తినిపిస్తాడు మనకి, తినండి అని చెప్తాడు, వేస్ట్ చేయనివాడు. సార్ కుసుమంచి తర్వాత ప్రమోషన్ వచ్చిందా? అవును. ఎక్కడ ఇచ్చారు ఇన్స్పెక్టర్గా? కూసుమంచి తర్వాత ఇన్స్పెక్టర్గా వచ్చింది. ఇన్స్పెక్టర్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోయాను వరంగల్ జిల్లాకి. సార్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కి ఒక ఇష్యూ జరిగినప్పుడు గవర్నమెంట్ సెక్టార్లో ఏది జరిగినా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కాముకుతాకులు ఉంది, వెరిఫై చేయడం. మీకు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసే పవర్ ఉందా? లేదు. మీకు అరెస్ట్ చేసే పవర్ ఉందా? లేదు. మీకు యాక్షన్ తీసుకునే పవర్ ఉందా? లేదు. ప్రాపర్టీ సీజ్ కానీ ఏదైనా చేయాలి? లేదు. సీజ్ అంటే అది కొంచెం డిఫరెంట్. అంటే సీజ్ అంటే మీరు ఆ డిపార్ట్మెంట్ రాసి తీసుకోవాలి తప్ప మీకైతే డైరెక్ట్ గా యాక్సెస్ లేదు. ఈ 3 లేని పవర్ లేని డిపార్ట్మెంట్ లో ఒక ఎంక్వైరీ ఎలా చేస్తారంటే మీరు అవతల వ్యక్తిని విచారించాలి, నోటీస్ ఇచ్చి పిలిపిస్తారా, లేదు మీకున్న నెట్వర్క్ యూజ్ చేసుకుంటూ విచారిస్తారా? నోటీస్ ఇచ్చి విచారించేది. విజిలెన్స్ ఎంక్వైరీస్ ఎలా ఉంటాయంటే మెయిన్ బ్రాడ్గా గవర్నమెంట్ ఎక్స్పెండిచరు ఎక్కడ నిరుపయోగంగా ఉంది, అలాగే గవర్నమెంట్కి రావాల్సిన వేరియస్ ట్యాక్స్ ఎక్కడైనా ఎవేట్ జరుగుతూ ఉందా, లేకుంటే ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద వాళ్ళ డ్యూటీ పరంగా చేసే విధానంలో ఏదైనా కంప్లైంట్స్ ఉన్నాయా, ఈ 3 యాంగిల్స్లో ఎంక్వైరీ ఉంటుంది అన్నమాట. సపోజ్ ఒక విలేజ్లో ఒక రోడ్డు వేస్తారు, ఆ రోడ్డు క్వాలిటీ లేకుండా ఉంటుంది, అది కంప్లైంట్ రావచ్చు, రాకపోవచ్చు, లేకుంటే ఏదైనా పేపర్లో ప్రకటన రావచ్చు, వేరే వ్యక్తుల ద్వారా తెలియవచ్చు. ఈ విధంగా 3 ద్వారాల ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే దాన్ని ఒక సుమోటోగా తీసుకొని ఎంక్వైరీ చేసే అధికారము విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంది, లేకుంటే గవర్నమెంట్ ఏదైనా ఇష్యూ చెప్పినా ఎంక్వైరీ చేస్తారనమాట. ఎంక్వైరీ చేశారు, ఆ ఊర్లో జరిగిన ఫ్యాక్ట్ వచ్చిన ఎలిగేషన్ రియల్ మీ వెరిఫికేషన్ లో వచ్చింది. అవును. మీరు డిపార్ట్మెంట్ రాస్తారా, మీరే యాక్షన్ తీసుకుంటారా? లేదు, విజిలెన్స్ డిపార్ట్మెంట్కి యాక్షన్ తీసుకునే అధికారం లేదు. వీటన్నిటినీ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎవిడెన్స్ తీసుకొని ఆ ఇష్యూలో ఆ వర్క్లో ఎవరు ఏం చేశారు, ఎవరు దేనికి రెస్పాన్సిబుల్ అనేది గవర్నమెంట్కి రిపోర్ట్ పంపిస్తుంది. ఓకే. ఆ రిపోర్ట్ పంపించిన తర్వాత గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటుంది విజిలెన్స్ కమిషన్ గారి ద్వారా. ఏమని తీసుకుంటారు అంటే ఒకవేళ ట్యాక్స్ ఎవేట్ చేశారనుకోండి, ఎవేట్ చేసేస్తే వాళ్ళకి వసూలు చేయమని నోటీస్ ఇచ్చేసి వసూలు చేస్తారు. అది కూడా ఎవరు, కన్సర్న్ డిపార్ట్మెంట్ ద్వారా. సపోజ్ ఒక మన మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ సంబంధించిన కేసు ఉంది, ఆ డిపార్ట్మెంట్ వారికి రాస్తారు, మీరు వీరికి ఇచ్చేసి ఈ ట్యాక్స్ వసూలు చేసేసి గవర్నమెంట్కి రెమిట్ చేయండి అని. ఓకే. లేదు, కరప్షన్ కేసెస్ ఉన్నాయి, అది ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ రాసి మీరు ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ రిపోర్ట్ పెట్టండి, యాక్షన్ తీసుకొని రాస్తారు. కానీ ఈ విజిలెన్స్ రిపోర్ట్ బేస్ చేసుకొని క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలనుకుంటే గవర్నమెంట్ సిఐడికి రాయొచ్చు, ఏసీబీకి రాయొచ్చు, ఎస్సీపీకి రాయొచ్చు, లేకుంటే కన్సర్న్ పోలీస్ స్టేషన్ పంపించవచ్చు. కానీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ మాత్రం యాక్షన్ లేదు. ఓకే. ఒకవేళ సిఐడికి రాశారనుకోండి, సిఐడి ఇన్ఫర్మేషన్ లో విజిలెన్స్ రిపోర్టే తప్పు ఉంది అనుకున్నప్పుడు ఏం చేస్తుంది? సిఐడి రిపోర్ట్ లో విజిలెన్స్ ఎంక్వైరీని తప్పు ఉంది అనుకోండి, ఆ ఎవరైతే ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని మళ్ళీ కన్సర్న్ డిపార్ట్మెంట్ పంపిస్తారు. ఒకవేళ విజిలెన్స్ రిపోర్ట్ ఫ్యాక్ట్ అనుకుంటే సిఐడి కేసు పెడుతుంది, క్రిమినల్ యాక్షన్ తీసుకుంటారు, అంతే తప్ప మీకు లేదు డైరెక్ట్. లేదు. మీరు బెదిరించి తీసుకొచ్చి స్టేట్మెంట్ తీసుకోవడం లేదు. ఇవన్నీ కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు అనుకోండి, ఒకవేళ పొరపాటున కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చా? విజిలెన్స్ వాళ్ళు మమ్మల్ని ఇలాగా
ఇబ్బంది పెట్టి రిపోర్ట్ తీసుకున్నారని? స్టేట్మెంట్ తీసుకోవడానికి ఇబ్బంది పెట్టారంటానికి లేదు. మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన ధర్మము కన్సర్న్ ఎవరైతే విట్నెస్ ఉన్నారో రెస్పాండెంట్ వాళ్ళు ఇవ్వాలి, ఇవ్వాల్సిందే. ఇవ్వాల్సిందే. అవును. ఒకవేళ ఇంకోటి కూడా ఏం చేస్తామంటే, సపోజ్ ఒక ఎక్స్ అనే వ్యక్తి కొంచెం మిస్యూజ్ చేశాడు, లేకుంటే ప్రాపర్గా క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్స్ ఉంది అని మనకు ఫైండ్ అవుట్ అయింది వీటిలో. మళ్ళీ ఫైండ్ అవుట్ అయిన తర్వాత ఆయన ఎక్స్ప్రెషన్ కూడా తీసుకుంటాం మళ్ళీ. అవును. ఆయన ఇలా అడగకుండానే ఉంది, మీరు మీ సమాధానం ఏంది అని కూడా తీసుకుంటాం. ఆయన ఇచ్చిన సమాధానం మీద మన ఎవిడెన్స్ మీద రెండు మళ్ళీ బేరీజ్ వేసుకొని మళ్ళీ రిపోర్ట్ రాస్తాం ప్రభుత్వం. ఓకే. ఈయన అసలు మీరు ఎవరైతే ఎలిగేషన్ పెట్టారో ఆయన సంబంధించిన మ్యాటర్ లేకుండా ఆయనతో కన్సల్ట్ చేయకుండా మీకు మీరు రాసుకోవచ్చా? రాయకూడదు. అది చెల్లుతుందా? చెల్లదు. కంపల్సరీ రెస్పాండెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర నుంచి కూడా సమాధానం తీసుకోవాలి, వారి దగ్గర నుంచి కూడా సమాధానం తీసుకొని రెండింటిని బేరీజ్ వేసేసి అప్పుడే తులనాత్మకమైన రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సార్ విజిలెన్స్ సార్ ఎక్కడికి వచ్చారు? విజిలెన్స్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ 2010లో రిపాట్రియేట్ అయ్యాను. అప్పుడు కాంతిరామ్ టాటా గారు అని ఎస్పీ గారు ఉన్నారు. ఆయన గారు మళ్ళీ అప్పుడు భద్రాచలం ఏదో సమ్ ప్రాబ్లం వస్తే అక్కడేదో ఖాళీ అయింది. ఖాళీ అయితే మళ్ళీ నన్ను భద్రాచలం పంపించారు. యాక్చువల్గా నేను ఖమ్మంలో అడిగాను, ఖమ్మంలో కూడా ఒకటి ఖాళీ ఉంటే కొద్దిగా ఇవ్వండి సార్, ఇప్పుడు తిరిగాను కదా అంటే మాకు వరంగల్ ఆఫీస్ కాబట్టి ఇప్పుడు తిరుగుతూ ఉండేది అనమాట. అంటే లేదు నాకు అక్కడ కావాలని అక్కడ వేశారు భద్రాచలం ఇన్స్పెక్టర్గా అక్కడ వేసాను. అక్కడ కూడా ఉన్నాయి కొన్ని సమస్యలు. మంచిగా ఒకసారి ముక్కోటి బందోబస్తు చేసాము. ఫస్ట్ టైము పట్టాభిషేకం అనేది కూడా ఇంట్రడ్యూస్ చేశారు భద్రాచలం. అంతకుముందు పట్టాభిషేకం లేదు, యాక్చువల్గా శ్రీరామనవమి మాత్రమే ఉండేది ఉత్సవం. శ్రీరామనవమితో ఫాలో పట్టాభిషేకం అనేది ఆ సంవత్సరంలోనే ఇంట్రడ్యూస్ చేశారు అన్నమాట. అది కూడా మేజర్ బందోబస్తు బాగానే జరిగింది. ఓకే. భద్రాచలం రామరావు గారికి బందోబస్తు చేశారు, కానీ పక్కన ఛత్తీస్గఢ్, చింతూరు అటువైపు మూవ్మెంట్ ఉంటుంది కదా మీకు? ఉంటుంది. ఆ భద్రాచలం లాడ్జీలోనే వాళ్ళు తలదాచుకునేవారు కదండి? అవునవును, ఉంటుంది. మరి ఇప్పుడు ఎదురుపడలేదా? ఉంటుంది. మనం చెక్ చేసాం కానీ మనకు అంతగా పెద్దగా ఇన్ఫర్మేషన్ రాలేదు. ఎప్పుడు కూడా మనకు అంత క్రాస్ కాలేదు. ఓకే. భద్రాచలం తర్వాత కూసుమంచికి వచ్చా. మళ్ళీ కూసుమంచి వచ్చారు. కూసుమంచిగా కోటయ్య దగ్గరికి. కూసుమంచి నుంచి మళ్ళీ కూసుమంచిలో ట్రాన్స్ఫర్ అయింది. కూసుమంచి తర్వాత ఎస్బీకి వెళ్ళాను. అప్పుడు రంగనాథ్ సార్ ఉంటే, ఆ సార్ అప్పుడు 2014 దగ్గర ఎలక్షన్స్ వస్తున్నాయి. అప్పుడు ఏబి వెంకటేశ్వర గారు ఐజీ గారు ఉండారు. ఎటు పంపిద్దామని చూస్తూ ఉంటే అప్పుడు సార్ నాకు కావాలని మళ్ళీ ఎస్బీకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్గా పోయాను ఎస్బీకి. అక్కడే డిఎస్పీ ప్రమోషన్ వచ్చింది. అక్కడ ఎలక్షన్ చేసాము రెండు మంచిగా 2014లో. శ్రీనివాస్ నరేష్ గారని కలెక్టర్ గారు ఉండే. ఎవరండి? శ్రీ నరేష్ గారని కలెక్టర్ గారు. ఇద్దరు కూడా మంచిగా ఉండేది. ఎలక్షన్ బాగా చేశాము ఎస్బీలో కూడా. ఇంకోటి పాయింట్ కూడా ఏంటంటే, నా యాటిట్యూడ్ అది ఎస్బీ కానీ లేదన్నా కానీ ఫస్ట్ నేను దాన్ని ఆకలింపు చేసుకుని అందులో ఏదైతే ఉందో దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తాను. సార్ ఎస్బీలో ఆఫీసర్ యొక్క రూల్స్ ఎలాగ ఉంటాయి అంటే, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి వారే ఉంటారా, లేదు మిగతా డిపార్ట్మెంట్లో కూడా ఎస్బీ వాళ్ళు వీళ్ళు పెట్టచ్చు? అంటే ఎగ్జాంపుల్, గవర్నమెంట్ హాస్పిటల్కి డాక్టర్లు వస్తున్నారు లేదా, స్కూల్స్కి టీచర్లు టైంకి వస్తున్నారు లేదా అనేది ఎస్బీ వాళ్ళు ఎంక్వైరీ చేయొచ్చా? స్పెషల్ బ్రాంచ్ ఏంటంటే యాక్చువల్గా అక్కడ ఎస్పీ గారి యొక్క కళ్ళు చెవులు స్పెషల్ బ్రాంచ్ అనమాట. చాలా మంచి పోర్ట్ఫోలియో, మంచిగా చేస్తే, ప్రాపర్గా చేస్తే. నేను పోయాను. మనం సరే అది ఏ పనైనా దాన్ని స్వీకరించే తత్వం ఉంది కాబట్టి నేను తీసుకున్నాను. మంచి ఆఫీసులు ఉన్నారు కాబట్టి ఫస్ట్ మా ఎస్బీని ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో మంచిగా మా ఫీజు మొత్తం సారు అప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి, ఫండ్ ఇచ్చారు, 14 లక్షలు ఇచ్చారు. అసలు ఊహించని ఫండ్ అది. మొత్తాన్ని రిమోడల్ చేసేసుకొని ఎస్బీ ఆఫీస్ని ప్లస్ మళ్ళా ఒక సిస్టమ్. ఇప్పుడు పోలీస్ అంటే పోలీస్ లాగా ఉండాలి, స్పెషల్ బ్రాంచ్ అంటే స్పెషల్ బ్రాంచ్ లాగా ఉండాలి. అతను పక్కకు పోతే ఎక్కడ ఎంక్వైరీ పోతే రెస్పెక్ట్ ఇవ్వాలి పబ్లిక్. అట్లా అంటే రెస్పెక్ట్ ఇన్ ద సెన్స్ భయంతో కాదు, గౌరవంతో. అది మనం చేసే పని ద్వారా, మన అపియరెన్స్ ద్వారా ఇవ్వాలనేది మన కాన్సెప్ట్ అన్నమాట. చూసుకొని మా సార్ చెప్పేసి, సార్ స్పెషల్ బ్రాంచ్ అంటే ఏదో ప్యాంట్లు గింటి సొక్కాలి, ఒక యూనిఫామ్ ఉండాలని బట్టి నేను మన సఫారీ యూనిఫామ్ ఇంట్రడ్యూస్ చేశాను స్పెషల్ బ్రాంచ్కి. కరెక్ట్. నేను అడిగిన క్వశ్చన్, వేరే డిపార్ట్మెంట్లో ఎస్బీ వాళ్ళు ఎంక్వైరీ చేయొచ్చా? చేయకూడదు. ఎలా చేయొచ్చు అంటే, యాక్చువల్గా సపోజ్ స్పెషల్ బ్రాంచ్ అనేది పోలీస్ వర్క్కు సంబంధించి మాత్రమే ఉంటుంది. ఒక్కొక్కసారి చేస్తాం. ఎప్పుడు చేస్తాము, కలెక్టర్ గారు ఎస్పీ గారికి చెప్పి ఇలా రిపోర్ట్ కావాలని అడిగితే మేము చేసిస్తాం. అంటే కలెక్టర్ కన్సర్న్ లేకుండా మీరు చేయరు? ఏ డిపార్ట్మెంట్, ఓన్లీ పోలీస్ వరకే మీరు ఉంటారు, అంతే. ఓకే.
పోలీస్ డిపార్ట్మెంట్లో మీరు ఎస్బీలు చేశారు కాబట్టి మధుర దగ్గర ఒక గ్రామీణ బ్యాంక్లో అటాక్ అవుద్ది. అప్పుడు ఒక లేడీ డిఎస్పీ ఫస్ట్ పోస్టింగ్ కూడా ఉంటారు అక్కడ. ఆ కేసు బ్రేక్ అయిందండి. అది కాలేదు, అమౌంట్ కూడా బాగా పోయింది, గోల్డ్ పోయింది. చూశారు మనం అప్పుడు సిసిఎస్ కూడా బాగా ప్రయత్నం చేసింది, కానీ క్లూస్ సరిగా రాలేదు, అది డిటెక్ట్ కాలేదు కేసు. అది ఓకే. దాదాపు ఎక్కువ గోల్డ్ పోయింది. అవును. ఓకే. ఎస్బీ తర్వాత ఎటుకొచ్చారు? స్పెషల్ బ్రాంచ్ తర్వాత 2014లో నవంబర్లో ఆఫ్టర్ బైఫర్కేషన్ మేజర్ షఫుల్స్ అయినాయి. షఫుల్స్లో బెటాలియన్కి వచ్చాను. బెటాలియన్ తర్వాత మళ్ళీ ఖమ్మం టౌన్ ఏసీపీ పోయాను. ఖమ్మం టౌన్ పోయాను. టౌన్ డిఎస్పీ, టౌన్ ఏసీపీ ఖమ్మం టౌన్ ఏసీపీ కూడా ఎంతో 1.5 years చేశాను. తర్వాత మళ్ళీ టాస్క్ ఫోర్స్ ఇచ్చారు, ఖమ్మం టాస్క్ ఫోర్స్. ఓకే. టాస్క్ ఫోర్స్ చేశాను. ఇంకా పరిస్థితులు అంతా అనుకూలంగా లేవు అని ఇంకా నేను మా వివి శ్రీనివాసరావు గారు అకాడమీలో ఉన్నారు. ప్లస్ నాకు అకాడమిక్స్ అన్న కూడా ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి. బిఫోర్ డిగ్రీలో ఉన్నప్పుడు అనుకునేటోని కాదు కూడా అనుకునే ఆ కోరిక తీరిందా? ఒకటి ఉంటుంది అన్నమాట. కొంచెం నాకు అకాడమిక్స్ అన్న ఇంట్రెస్ట్. పిల్లలు కూడా చెప్తా ఉంటాను మ్యాక్సిమం ఏదైనా టీచర్ తీసుకోవడానికి, కానీ ఎవరు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు ఎంతకాలం 30 years సర్వీస్ అయిన తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అప్పుడైనా అనిపించిందా ఎందుకురా మనం ఏదో నీతి మంత్రిగా ఉన్న ఈ సొసైటీ మనం ఒక్కడిని పిచ్చోని చూస్తుంది, మనం కూడా చేసి చాచితే పర్వాలేదు అండ్ ఫైనాన్షియల్ స్ట్రగుల్ వచ్చినప్పుడు అని అనిపించిందా? అంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్ అంతగా లేవు. పిల్లలు చదువుకున్నప్పుడు ఏదో వస్తాయి కదా, వస్తాయి ఉన్నదాన్ని అమ్ముకొని చేసా. కానీ ఇంకోటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నేనేం చేస్తానంటే నాకు ఫస్ట్ నుంచి కూడా నాకు ఐడియా ఉంది, భూమి విలువ ఏం సంగతి అనేసి నాకు విలువ ఉంది. నేను కొద్దిగా మాకు బ్రదర్ సపోర్ట్ చేసి వాడు సపోర్ట్ చేసి మన దగ్గర నేను ఆ విధంగా ఇన్వెస్ట్ చేసుకున్నాను అనమాట. ఏదైనా ఖర్చు వచ్చినప్పుడు ఒకటి అమ్మేసుకుంటా చేసేసుకుంటాను. అంతేగాని ఎవరిని తలదించడం, చేయి చాచడం, డబ్బుల గురించి చేయి చాచడం కానీ ఇబ్బంది పెడతాం కానీ లేకుంటే నేను ఇక్కడే ఉంటానని బతిలాడటం కానీ ఉండదు దయచేసి. ఒకవేళ చాలా పోలీస్ స్టేషన్లో ఇష్యూస్ వచ్చినాయి, ఎందుకు వచ్చిపోయి బతిలాడుకోవచ్చు కదా కూడా అన్న సలహా ఇచ్చారు. అది కరెక్ట్ కాదని నేను ఆఫీసర్స్ దగ్గరికి పోయి సార్ నన్ను దయచేసి వేరే పోలీసుని పంపించండి అని అడిగాను. అకాడమీకి వచ్చింది కూడా అట్లనే వచ్చాను నేను. ఇప్పుడు కానీ ఒక స్టేజ్కి వచ్చాక వెనక్కి తిరిగి చూసుకుంటే మనకేం ఉండదండి. హానెస్ట్ అని పేరు ఒకటే కనిపిస్తుంటుంది, ఫైనాన్షియల్గా కానీ ఏం కనిపించదు. ఇంకొంతకాలం రిటైర్ అవుతాం, ఏం సంపాదించలేదు, ఇప్పుడైనా సంపాదిద్దామని ఏమైనా అనుకున్నారా? లేదు మనం ఫస్ట్ నుంచి ఇదే ఉన్నాం, ఇదే షాడోతో ముందుకెళ్దామని ఫిక్స్ అయిపోయారా? సంపాదించాలి మనిషి అన్నవాడు, కానీ సంపాదించడానికి ఉద్యోగం అడ్డం పెట్టుకోకూడదు. నీ స్కిల్స్ ఉంటాయి, నీకుంటే ప్రతి వ్యక్తికి ఒక స్కిల్స్ ఉంటుంది. ఈ సొసైటీ అంత అపరిమితమైన అవకాశాలు నీ సొసైటీలో, ఆ విధంగా చేసుకోవచ్చు. నేను చెప్తున్నా కదా, ఇన్వెస్ట్ చేసుకోండి, ఉన్నదని ప్రాపర్గా ఖర్చుల్ని పరిమితం చేసుకుంటాం, ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకుంటాం. అదే మనకి 10 కాయలను ఇస్తుంది, 2 కాయలు ఖర్చు పెట్టడం కూడా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ అండి, ఇప్పుడు ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం, ఎంత కావాలి మనకి? 3 పూటలు తింటాం, ఎక్కువ తినాం కదా. 3 పూటలు కూడా ఎక్కడ తింటున్నాం? టైం ఉండదు, శరీరం సహకరించదు. అవును, శరీరం సహకరించదు కదా. ఇప్పుడు పెద్ద ఏం తింటున్నాం అంటే సంపాదించినా తినేది ఇంతే కదా. వ్యక్తి ఎలా ఉండాలంటే, వ్యక్తి డెఫినెట్గా ఏ రంగంలో అయినా సరే అభివృద్ధి చెందాల్సిందే. అలాగే ఆర్థికంగా కూడా ఉండాల్సిందే, సంపాదించాల్సిందే. ఆ సంపాదించే మార్గం ఏందనే సంగతి మనం చూసుకోవాలి. కానీ హానెస్ట్ అని పేరుని క్యారీ చేయడంలో చాలా కష్టాలు ఉంటాయి. మీ బ్యాచ్మేట్స్ కామెడీ చేయొచ్చు, మీకు చేస్తారు, ఏంట్రా పెద్ద హానెస్ట్ ఆడిది ఎందుకు అని. అప్పుడు మీరు ఇన్సల్ట్ ఫీల్ అవ్వలేదా? నేను ఫీల్ కాలేదు. మంచిదే కదా చెప్తాను. నేను చెప్పింది నచ్చదు, చాలా మంది డిబేట్లో నచ్చదు నేను చెప్పినా కూడా కొన్ని యాక్సెప్ట్ చేయరు. సరే చేయపోయినంత మాత్రం మనం పక్కకు రానవసరం లేదు. సపోజ్ ఏదైనా మీటింగ్లో అయినా సరే ఫస్ట్ నుంచి కూడా ఏదైనా ఇష్యూస్ వచ్చినా, పాలసీ ఇష్యూస్ కానీ క్వాలిటీ ఇష్యూస్ కానీ వస్తే నేను డెఫినెట్గా నా ఒపీనియన్ నేను చెప్తాను. దాన్ని తీసుకుంటారో లేదని వారి ఇష్టం, మనం ఏం చేయలేము. కానీ చెప్పకుండా ఉన్నాం అనుకోండి, ఇట్ ఈస్ అవర్ మిస్టేక్. అది అవర్ మిస్టేక్ కదా. అట్లా ఉండదు, ఏదో అనుకుంటారని మనం చెప్పకుండా ఉండి లేకుండా అది సిస్టమ్కి ఇన్ఎఫెక్టివ్ డిఫంక్ట్ అయిపోతుంది కదా. అది మనం నష్టం చేసినట్టే కదా. మనకి ఎంత అవకాశం. ఆఫీసర్ హానెస్ట్ అనేది ఒక క్రెడిబిలిటీ ఉందనుకోండి, ఆయన ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ పేరే ముందుకెళ్ళి కూర్చుంటుంది.
ఓకే. అది మంచిదే అది. కానీ ఆ టైంలో మనకు కొన్ని కష్టాలొచ్చాయి. మనం చూడాలనుకున్నా కొన్ని చూడనివ్వరు. ఎందుకంటే హానెస్ట్ ఆఫీసర్ కాబట్టి దగ్గర కూడా రావు. అప్పుడెప్పుడైనా బాధపడ్డారా మీరు? లేదు సార్. లేదా? అరే ఎందుకురా నేను చేతులో మూతి కట్టు కూర్చున్నానని అనిపించలేదా? లేదు లేదు. చెప్పాను కదా, రోజు ఊరొచ్చి పొలం పోయి మనం చేసుకోవాలి. ఒకరోజు సండే వచ్చింది, మాకొక వడ్ల బస్తా కావాలి, ఇత్తనాలు వడ్ల బస్తా. మా నాన్న చెప్పాడు, పర్చూర్ అనే ఒక చిన్న ఉంటుంది తెలుసు. మాకు విలేజ్కి 10 కిలోమీటర్స్ బస్సులో పోయి రావాలి. అప్పుడు ఇస్త్రీ కూడా చేసుకోవడానికి మా ఊళ్ళో అయితే నేను ఇస్త్రీ బట్టలు కూడా పోయాను, వడ్ల బస్తా తీసుకున్నాను, ఇస్త్రీ చేయించుకున్నాను. ఈ చీరాల నుంచి మా ఊరు బస్సు వస్తుంది మధ్యలోకి. బస్సు వచ్చింది. బస్సు వస్తే నాకు ఒక చేతిలో బట్టలు బ్యాగు? కవర్ ఉంది, బ్యాగ్ కూడా కాదు, పేపర్ చుట్టుకొని పెట్టుకున్నాను అనమాట. కవర్ ఉంది, ఒక చేతిలో 50 కేజెస్ బ్యాగ్ ఉంది. 50 కేజెస్ 40 కేజెస్ 25 కేజీ ఉంటుంది. 25 కేజెస్ కన్నా పెద్దగానే ఉంది. ఎందుకంటే నేను లేపుతలే చిన్నప్పుడు, కావచ్చు 25-30 కేజెస్ ఉంటుందేమో. బ్యాగ్ ఉంది. బ్యాగ్ని ఏం చేయాలి, బస్సు మీద వేయాలి. నేను బస్సు మీద వేయడానికి పోయాను. నన్ను అక్కడ ఒక కూలి వచ్చేసి నన్ను ఎక్కనీయడు. ఏంద్రా బాబు అంటే, ఇది మా డ్యూటీ, మేము ఎక్కించుకో. అరే మేము వేసుకోలేనప్పుడు మీరు వచ్చి ఇవ్వాలి, మీకు డబ్బులు ఇవ్వాలి. మేము వేసుకోలేనప్పుడు నీకెందుకు ఇవ్వాలంటే, నేను వాడు నన్ను దిగ. బస్సు వచ్చింది, 6 గంటల బస్సు వచ్చింది. ఏం చేయాలి నాకు అర్థం కాల. చివరికి ఏం చేశానంటే, కండక్టర్ బస్సులో కూర్చున్నారు. కండక్టర్ గారు నా 2 చేతులు ఉన్నాయి కదా, నేను వేయలేను కదా, అందుకని కండక్టర్ గారు కొద్దిగా బట్టలు పట్టుకోవడం ఆయనకి ఇచ్చేసేసి నేను బస్తా, అప్పుడు నేను 2 చేతులు పనిచేస్తున్నాయి కదా, వాడిని పక్కన పెట్టేసి నేను బ్యాగ్ తీసేసుకొని బస్సులోకి ఎక్కేసేసాను. పైకి వెళ్ళే టైంలో బస్సులోకి ఎక్కేసేసాను. నేను ఎక్కేసాను లేదో, కండక్టర్ చేసాడు, నా బట్ట కింద వేసేసాడు. అక్కడ ఏంటిది, సహజంగా ఈ కండక్టర్కి ఈ హమాలికి ఈమెయిల్కి కొంత లైసెన్స్ సంథింగ్ ఉంటుంది, వేసేసాడు. బస్సు నేను లోపల నా బట్టల కింద ఉన్నాయి. అది ఏంది, నేను మళ్ళీ ఆ బస్తా నేను లోపల పెట్టేసి నేను కింద దిగేసి ఆ బట్టలు తీసుకొని బస్సు పోయేటట్టు టక్కన కండక్టర్ దగ్గర ఉన్న టికెట్ బంచ్ తీసుకుని సరే నువ్వు బస్సు పోను. వాళ్ళు చేసేవారుగా అందరూ జనం ఉన్నారు కదా, తీసుకొని మళ్ళీ నన్ను లోపలికి ఎక్కించినాడు. సరే ఇల్లు అందరూ ఇంటికి పోతున్నాను, డైరెక్ట్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. దిస్ ఇస్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్. పోలీస్ స్టేషన్ ముందు బస్సు పెట్టేసేసారు. పెట్టేసి ఇరువు కంప్లైంట్ చేసేసారు. ఇంకోళ్ళు పర్చూర్ పోలీస్ కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసి అక్కడ ఎవరో హెడ్ కానిస్టేబుల్ గారు అండి, మా ఊరు సంగతి తెలిసేసి ఇలా అంటే ఏం జరిగిందంటే ఇలా అంటే సరే ఏదో చెప్పినట్టున్నారు. అరే ఎందుకని నువ్వు మరి కండక్టర్ గారు మరి మీరు బట్టల కిందకి వేసేసారు అని అన్నారు. నన్ను పిలిచి ఎందుకబ్బా మరి వేసు ఆ బస్సు కాదు ఇంకో బస్సు పోవచ్చున్నారు. సరే ఏంటంటే ఇలా అని చెప్పేది, ఇలా ఏం జరిగిందో అదే చెప్పి వాస్తవం. సరే పంపించేసిన తర్వాత ఇంకా వీళ్ళు పోయాం. అదొక ఇన్సిడెంట్ విలేజ్లో. ఇది నేను పోయడం మొత్తం విలేజ్ అంతా పాకిపోయింది. ఇట్లా అక్కడ విషయం ఏంటంటే దట్ క్వశ్చనింగ్, రైట్ క్వశ్చనింగ్. నా బస్తా నాకు శక్తి ఉన్నప్పుడు నేను వేసుకుంటా కదా, ఆ టైపులో మనం వచ్చాం కాబట్టి మనం ఎక్కడ చాలా ఇబ్బందులు వచ్చినాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఇంకో పోలీస్ స్టేషన్ పోవాలంటే, సంవత్సరం నిండక ముందు పోలీస్ స్టేషన్ పోవాలంటే ఇంట్లో సమాజం చెప్పాలి, బయట సమాజం ఎన్ని ఉంటాయి. ఉన్నా సరే మనం దాన్ని యాక్సెప్ట్ చేసాం కాబట్టి, మనసా వాచా కర్మేణ ఆ సిస్టమ్ని యాక్సెప్ట్ చేసాం కాబట్టి ఐ నెవర్ ఫెల్ట్ బ్యాడ్. దాన్ని ఛాలెంజ్గా తీసుకొని కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి. ఎంత జాబ్ తీసుకున్నా కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి అనుకోకుండా. ఎప్పుడైనా ఎంత అనుకున్నా ఏదో కోపం వస్తుంది, ఎవరిని కొడతాం, వాడు పోయి చేసుకుంటారు, సమ్ ఇష్యూస్ వస్తాయి. వాటిని నేను ఎలా తీసుకున్నానంటే ఒక లెర్నింగ్ సబ్జెక్ట్గా తీసుకొని ముందు ఆ రిపీట్ కాకుండా చూసుకుంటూ వచ్చాను అన్నమాట. ప్లస్ మనం స్టాఫ్ మేనేజ్ చేసుకోవాలి అంతేనా, పబ్లిక్ మేనేజ్, డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ ఆఫీసర్స్ని చూసుకోవాలి జాగ్రత్తగా. పోలీస్ స్టేషన్కి వెళ్తే రైస్ అన్నో, బియ్యం అన్నో, లేదా పప్పు అన్నో ఇవన్నీ తీసుకొస్తారు. వాళ్ళు తిడతారు కదండి, అది కూడా తెలియదా వీళ్ళకి ఇచ్చినవాడు? ఈ పోలీస్ వ్యవస్థ బిఫోర్ ఇండిపెండెన్స్ పోలీసు ఒక టైప్ దానికి ఉపయోగించారు. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా అప్ టు 1980 వరకు ఒక రకంగా ఉపయోగించారు. 80 తర్వాత ఎప్పుడైతే పబ్లిక్ అవేర్నెస్ పెరిగిందో, డెమోక్రసీ రూల్స్ పెరిగినాయో, ఎడ్యుకేషన్ పెరిగిందో, పబ్లిక్ క్వశ్చనింగ్ వచ్చేసి అవతారం సిస్టమ్ మారుతూ వచ్చింది అనమాట. అసలు పోలీసు ఏందనే సంగతి తెలియని వారు రిక్రూట్ అయిన కారణం జరిగినాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు తగ్గిపోయింది, ఆటోమేటిక్గా తగ్గిపోయింది. ఎక్కడ ఉన్నారు మళ్ళీ ఉంటానే ఉంటారు. పోలీస్ గుడికి ఎవరైనా ఒక వ్యక్తి దానం చేశాడు అనుకోండి, దాత అని ఎవరికి చెప్పుకుంటాడు. కానీ పోలీస్ స్టేషన్కి ఒక బియ్యం ఇచ్చాడన్నా, ఒక టీ ఇచ్చాడన్నా ఆడు 100 మంది చెప్తుంటాడు.
చెప్తారు. ఎప్పుడు బలవంతం చేసి తీసుకుంటే చెప్పేస్తారు. ఇష్టంగా అయితే చెప్పడు. అదే వాళ్ళ ఇంటికి మన దగ్గరికి వచ్చారు సపోజ్ పోలీస్ స్టేషన్కి, వాళ్ళ సమస్య ఉన్నా లేకపోయినా విలేజ్ అన్నాక ఏమైందంటే, విలేజ్గా ఎవరైనా సరే ఒక వ్యక్తి వచ్చినప్పుడు ముగ్గురు వస్తారు అనమాట. మనం కూర్చుంటాను, ఏమి కొంచెం కూర్చోబెట్టి మాట్లాడి ఒక గ్లాస్ వాటర్ ఇచ్చేసేస్తే చాలు. నువ్వు విలేజ్ పోయినప్పుడు సార్ మా ఇంటికి వచ్చి టీ తాగిపోయి సార్ అంటారు. టీ తాగిపోతే ఫీల్ అవుతారు కూడా. మనం పోయి టీ తాగితే వాళ్ళు రెస్పెక్ట్ ఫీల్ అవుతారు, ఎస్ఐ గారు మా దగ్గరకు వచ్చారు అన్నది. ఇది ఎవరి చేతుల్లో ఉంది అంటే, ఎవరైతే పోలీస్ ఆఫీసర్ ఆ కుర్చీలో కూర్చున్నారో ఎవరైతే వారి చేతిలో ఉంది, వారి అడ్మినిస్ట్రేషన్ బట్టి ఉంటుంది. కానీ విలేజ్కి వెళ్ళినప్పుడు టీ తాగకపోతే ఫీల్ అవుతారు, అది గౌరవంగా ఫీల్ అవుతారు. కొంతమంది మా ఇంటికి ఎస్ఐ గారు టీ తాగడానికి వచ్చారని 10 మంది చెప్పుకొని ఆ పేరు కూడా వాడుకునే వాళ్ళగా ఎదురవుతుంటారు, వాడుకుంటారు. అప్పుడు ఇతను గమనించాలి, ఇతను ఏం చేస్తున్నాడు, ఎలా ఏదో గాడిద చూసుకోవాలా. మనం ఎవరింటికి పోతున్నాము, అందరూ చాలా మంది అడుగుతారు, అందరికి పోము. ఎవరింటికి పోతున్నామంటే మీరు పిలిచారు వచ్చాము, మళ్ళీ వస్తామని చెప్తాం, మనం రామని చెప్పం. మళ్ళా ఇట్ ఈస్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఇవి. ఇంకేదైనా ఇష్యూ ఉంది, లేదండి ఇంకోసారి వస్తామని చెప్పి అదే మనిషిని చూసుకోవాలి, గుర్రమా గాడిద చూసుకోవాలి. అది అంతేగాని ఫోటో దిగకపోతే మీరు అనుకోవాలి. సార్ ఫైనల్ గా మీరు డిపార్ట్మెంట్ ఇప్పుడు టీఎస్పీలో అసిస్టెంట్ డైరెక్టర్, ఏ సబ్జెక్ట్ చెప్తుంటారు? ఒక బ్యాచ్కి ఎస్ఎస్ బ్యాచ్కి ట్రైనింగ్ ఇద్దామనే కాన్సెప్ట్తో వచ్చాను నేను. కొద్దిగా డిలే అయింది బ్యాచ్. 23లో బ్యాచ్ వచ్చిన తర్వాత వివి శ్రీనివాసరావు గారు ముందున్నారు, తర్వాత మళ్ళీ అభిలాష సింబిస్తు మేడం వచ్చారు, మళ్ళీ సందీప్ షాండి సార్ వచ్చారు. అసలు అందరూ కూడా మన సబ్జెక్ట్ అంటే అకాడమిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న, ట్రైనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న ఆఫీసర్స్ అన్నమాట. దాంతో నాకు మంచిగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్ షెడ్యూల్ చేయటంలో కానీ, టైం టేబుల్లో కానీ దీనికి సంబంధించి. ఎస్ఎస్ బ్యాచ్కి నేను మెయిన్ ఇన్వెస్టిగేషన్ టాపిక్ తీసుకున్నాను. ఇన్వెస్టిగేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి ఇన్వెస్టిగేషన్ తీసుకున్నాను. మనకి ఫస్ట్ నుంచి చేసిన అనుభవం ఉంది కాబట్టి. దాంతోపాటు మిగతా ఏ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయో, ఇప్పుడు స్టేషన్ హౌస్ మేనేజ్మెంట్ కానీ, మిగతా ఇంకా ఏదైనా టాపిక్స్ కానీ, మా ఫ్యాకల్టీ కూడా నేను సరైన గైడెన్స్ ఇచ్చేసి వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ కూడా ఇస్తాను. చూసుకొని ఆ విధంగా చేయటం వల్ల నాకు బెస్ట్ ట్రైనర్ అవార్డు వచ్చింది. సార్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు స్కిల్స్ మారిందండి. ఒకప్పుడు ఫలానా వాడు చేశాడు, ఆడు చేశాడు, వీడు చేశాడు అనుకున్న ట్రెడిషనల్ క్రైమ్లో వెళ్ళాం. ఇప్పుడు సైబర్ క్రైమ్. ఇప్పుడు సైబర్ క్రైమ్లో ఇన్వెస్టిగేషన్ ఎలా నేర్పుతున్నారా, లేదు ఇంకా మీరు ఆ పాత పద్ధతిలోనే ఒక్కొక్కటి వస్తున్నారా? బేసిక్ ప్రిన్సిపల్స్ అనేది కామన్గా ఉంటాయి. అవును. ఎనీ క్రైమ్ అయినా సరే రిసీవింగ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్, రికార్డింగ్ ద ఇన్ఫర్మేషన్, రిజిస్టరింగ్ ఆఫ్ ఎఫ్ఐఆర్, ఎగ్జామినేషన్ ఆఫ్ ది విట్నెసెస్, విజిటింగ్ ఆఫ్ ది క్రైమ్ సీన్, రికార్డింగ్ క్రైమ్ సీన్, అన్నీ కూడా బేసిక్ ప్రిన్సిపల్స్ సేమే. అయితే సపోజ్ ఇట్ ఈస్ సైబర్ క్రైమ్ అనుకోండి. సైబర్ క్రైమ్ అయినప్పుడు మనం విజిట్ చేసే క్రైమ్ సీన్ డిఫరెంట్గా ఉంటుంది. ఇట్ మే బి ఏ సిస్టమ్, ఇట్ మే బి ఏ సెల్ ఫోన్, లేకుంటే ఎక్కడో ఫార్ అవేలో ఉంటుంది. అర్థమైందా? ఈ కొత్త టెక్నిక్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇట్ ఈస్ సపరేట్ సబ్జెక్ట్ ఆల్సో. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫ్ సైబర్ క్రైమ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అనేది సపరేట్ సబ్జెక్ట్ అపార్ట్ ఫ్రమ్ ది రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్. బేసిక్ చెప్తూనే ఇది సపరేట్. కానీ మీరు ఇప్పుడు టెక్నికల్ గా ఎక్కువగా స్ట్రాంగ్ చేస్తున్నారు మీ స్టాఫ్ కి. అవును. కానీ బేసిక్ లో ఏం చెప్తారంటే ఫుడ్ ఇంటెలిజెన్స్, పబ్లిక్ ఇంటెలిజెన్స్ అది ఇంపార్టెంట్. ఇప్పుడున్న ఆఫీసర్ చాలా మంది బేసిక్ మర్చిపోయి కేవలం టెక్నికల్ మీద డిపెండ్ అవుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది పూర్తిగా కరెక్ట్ కాదు. జనరల్ గా ఒక క్రైమ్ జరిగింది అనుకోండి, ఫస్ట్ ఆ ఎంఓ ఎవరు చేస్తాడు, పబ్లిక్ నుంచి ఎలాంటి ఇన్పుట్స్ వస్తున్నాయి అవన్నీ చూసేవారు. తర్వాత టెక్నికల్గా ఇప్పుడు ఒక క్రైమ్ జరిగిందని సెల్ టవర్, ఈమెయిల్, సీసీటీవీ, ఈ మూడింటి మీద ఫోకస్ చేస్తున్నారు తప్ప ఆ గ్యాంగ్ ఎక్కడి నుంచి వచ్చింది, వాటి వేరియబోర్డ్స్ ఏంటి అన్న విషయం మర్చిపోతున్నారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి ఈ రెండు క్లబ్ చేసి నేర్పుతున్నారా? ఇది దీనికి పరిమితమైన ఆఫీసర్లకి మీరు ఏ విధంగా? రెండు క్లబ్ చేసి నేర్పుతాం. ఇండోర్ క్లబ్ చేసి నేర్పిన గ్రౌండ్ లెవెల్లో దానికి ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. అంటే గ్రౌండ్ లెవెల్లో ఏంటంటే ఫీల్డ్ సినారియో మారిపోయింది. కొంచెం ఫీల్డ్ సినారియో మారిపోయింది. ఇప్పుడు వచ్చిన చట్టంలో ఏదైతే పబ్లిక్ వారి హక్కులను వారు స్వేచ్ఛగా ఉపయోగించుకునే విధంగా ఉండాలి, ప్రభుత్వ యంత్రాంగాలు కానీ, వ్యవస్థలు కానీ, అలాగే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ని కొందరు లిటిగెంట్స్ దాన్ని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేయడం కాదు, ఆఫీసర్లు, గ్రౌండ్ ఆఫీసర్లు ఈజీ మెథడ్కి వెళ్తున్నా తప్ప
అదే అదే బేసిక్ మెథడ్ పోవట్లేదు వీళ్ళని. అదే వీళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు. సపోజ్ పోలీస్ స్టేషన్కి విచారణ రమ్మంటాం అనుకో, మీ ఎందుకు రావాలి, పలానా నోటీస్ ప్రకారంగా రానవసరం లేదు కదా, మీరు నోటీస్ చేయండి అనే చెప్పుకునే విధానం వస్తుంది. దాంతో ఏంటంటే కొంచెం పోలీస్ ఆఫీసర్స్ సెన్సిటివ్ అయిపోయి కొంచెం మీరు అన్నట్టుగా ఒక టెక్నికల్ సీసీ ఫుటేజ్ ఉందా లేదా, లేకుంటే కాల్ రికార్డ్ ఉందా లేదా, లేకుంటే దీని ఫింగర్ ప్రింట్స్ ఏమైనా ట్రేస్ అయినా లేదా, దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నమాట వాస్తవము. కానీ ఇన్వెస్టిగేషన్లో కానీ డిటెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఏదైతే క్రిమినల్ రికార్డ్స్ మెయింటైన్ చేయడం కానీ, లేకుంటే ఎంఓని అబ్జర్వ్ చేయడం కానీ, లేకుంటే అబ్స్క్వాండింగ్ ముద్దాయిలు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి విచారించడం కానీ, దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రైమరీ డ్యూటీ, అది చేయాల్సిందే. మేము ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లో మాత్రము బేసిక్స్తో పాటు ఏదైతే సోఫిస్టికేటెడ్ ఎవిడెన్స్ కలెక్టింగ్ మన అప్లయన్సెస్ కానీ టూల్స్ కానీ వచ్చినాయో వాటిని కూడా చెప్తూ ఉంటాం అన్నమాట. సార్ ఎథిక్స్ మీద ఏం చెప్తుంటారు? ఒకటండి, ఎథిక్స్ అనేది బై ఫోర్స్ చేస్తే వచ్చేవి కాదు. రైట్, ఇది కరెక్ట్. అర్థం చేసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. ఓకే, జరిగిందే జరిగిపోయింది, మనకి సిస్టమ్ ఒక అవకాశం ఇచ్చింది. ఎవరికైనా సరే సిస్టమ్ ఒక అవకాశం, సిస్టమ్ ఇవ్వాల్సి. మనం అనుకుంటాం మనం చేసాం, మనం ఒక పాత్ర. అందులో పేరెంట్స్ కృషి ఉంది, ఫ్యామిలీ బ్రదర్స్ సిస్టర్స్ కృషి ఉంది, ఫ్రెండ్స్, సొసైటీ, ప్రభుత్వం అన్నీ సహకరిస్తేనే మనం అన్నీ అనుభవించే కదా వచ్చింది ఇక్కడికి వచ్చినప్పుడు మనము ఒక పొజిషన్కి రాకముందు ఏమి ఆలోచించాము, మన మానసిక స్థితి ఎలా ఉంది. నాకు ఉద్యోగం వస్తే నేను చాలా బాగా చేస్తా, మంచిగా చేస్తా, నాకు ఉద్యోగం వస్తే చాలు అనుకుని వచ్చాం కదా. ఈరోజు ఉద్యోగం వచ్చింది కదా, ఉద్యోగంతో పాటు ఒక పొజిషన్ వచ్చింది, గుర్తింపు వచ్చింది, ప్రమోషన్ వచ్చింది కదా. మరి ఆ మాటను మర్చిపోతే ఎట్లా? ఉద్యోగానికి ఫాల్ట్ రావాలి, ఇన్బిల్ట్ ఉండాలి, అంతర్మథనం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అంతర్మథనం, మనం ఏం చేస్తున్నాము, దేని గురించి చేస్తున్నాము, ఎలా చేయాలి, దీనివల్ల ఎఫెక్ట్ ఏంది, మన నుంచి మన పిల్లలు ఏం నేర్చుకుంటారు, మన పేరెంట్స్కి మనం చేసే పనులు మరి గౌరవప్రదంగా ఉన్నాయా లేవా, మన ఫ్రెండ్స్ ఏం ఆలోచిస్తారు, వాళ్ళకి మనం ఒక మార్గదర్శకత ఉండాలి కదా. అట్లా ఆలోచించి ప్రతి పనిలో కూడా ఎవరికైనా ఇబ్బంది ఉందా, మనం ఇల్లీగల్ చేస్తున్నామా, నువ్వు పని చేయకపో. అందరూ 100 మెట్లు ఎక్కాలని లేదు, 10 మెట్లు ఎక్కువ, నీ సొంత కాళ్ళ మీద ఎక్కువ, ఎప్పుడైనా ప్రయత్నం చేయి, ఎక్కడానికి సహాయం చేయి. ఈ ఆలోచన విధానం ఉండాలి ఎథిక్స్ అంటే. దయచేసి సార్, ఫైనల్గా ట్రైనింగ్ పీరియడ్లో మీరు ఉంటున్నారు, ట్రైనింగ్ కాలేజ్ ఒకప్పుడు ఇప్పుడు టీఎస్పీఏ. గ్రౌండ్ లెవెల్లో జరిగిన కేసు, గ్రౌండ్ లెవెల్లో జరిగిన సొసైటీ నేర్పుతున్న ఇష్యూస్, మీ వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్, ఇవన్నీ ఫీడ్బ్యాక్ తీసుకొని దానికి అనుగుణంగానే వెళ్తారా, లేదా ఎప్పుడో బుక్స్లో రాసినవి అవే నేర్పుకుంటూ వెళ్తారా వాళ్ళకి? ఇప్పుడు ఎగ్జాంపుల్, సొసైటీ నుంచి వచ్చిన పోలీస్ ఆఫీసర్ అనగానే బయట నుంచి రారు, సొసైటీ నుంచి వచ్చిన వ్యక్తి, ఆయనకి వీక్నెస్ ఉంటాయి, ప్లస్ ఉంటాయి, మైనస్ అన్నీ ఉంటాయి. కానీ పోలీస్ ఆఫీసర్ మిస్టేక్ చేస్తే సొసైటీలో పెద్ద ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో డిపార్ట్మెంట్ కొంతమంది ఇల్లీగల్ కనెక్షన్ పెట్టుకోవడం, కరప్షన్, ఈ రెండూ కనిపిస్తుంటాయి. దీన్ని తీసుకొని లేదంటే శనికావేశంలో సూసైడ్ చేసుకున్న ఆఫీసర్లు కూడా కనిపిస్తుంటారు, అంటే ఆ ఎమోషనల్ కంట్రోల్ చేయలేక. వీటిని మీరు అకాడమీ తీసుకున్న కేస్ స్టడీగా అటువంటి మళ్ళీ ఇంకొక ఆఫీసర్ చేయకుండా దాని మీద వాళ్ళు ట్రైనింగ్ ఇస్తుంటారా? ట్రైనింగ్ కోర్సెస్ డిజైన్ చేయకముందే మన డైరెక్ట్ గా రాజధానిలో ఒక మీటింగ్ జరిగింది విత్ ఆల్ ఆఫీసర్స్. అంటే ఇది ఎప్పటికప్పుడు మారుస్తుంటుంది? ఎప్పటికప్పుడు, అంటే కరికులం ఎప్పుడు ఒకటే ఉండదు, ఫిక్స్డ్ ఉండదు. సపోజ్ కోర్సెస్ 2 types మెయిన్: బేసిక్ కోర్సెస్, ఇన్ సర్వీస్ కోర్సెస్. బేసిక్ కోర్సెస్ ఇన్ ద సెన్స్ ఎవరైతే ఫ్రెష్ గా రిక్రూట్ అయ్యారో వారికి ఇచ్చే ట్రైనింగ్ బేసిక్ ట్రైనింగ్, అది 1 year 2 years డిపెండింగ్ ఉంటుంది. ఇన్ సర్వీస్ కోర్స్ అంటే ఆల్రెడీ సపోజ్ నాలాంటి ఆఫీస్ పనిచేస్తా ఉన్న సర్వీసులో వాళ్ళకి ఇన్ సర్వీస్ కోర్సెస్ అని ఉంటాయి. ఇది డ్యూరేషన్ 1 week 15 days అలా ఉంటాయి అనమాట. ఈ కోర్సెస్ స్టార్టింగ్ లోనే ఒక వర్క్ షాప్స్ నడుస్తాయి డైరెక్ట్ గా రాజధానిలో ప్రతి కోర్సు సంబంధించి కూడా. ఇంతకుముందు ఏముంది, లాస్ట్ కోర్స్ ఏం చేసాము, ఇప్పుడు అప్డేట్స్ ఏంటి, దీన్ని ఏమి ఇంక్లూడ్ చేయాలి, ఉన్న ఏమి పనికిరావు మనకి ప్రస్తుత పరిస్థితి అని సంబంధించి మళ్ళీ ఇంక్లూడ్ చేసేసి టైం టేబుల్ తయారు చేస్తాం, కరికులం. ఆ విధంగా సబ్జెక్టు, అలాగే ఆ సబ్జెక్ట్ సంబంధించి ఏ ఫ్యాకల్టీ చెప్తే బాగుంటుంది, మన దగ్గర ఇన్ హౌస్ ఉన్న ఫ్యాకల్టీ ఎబిలిటీ ఉందా వాళ్ళకి, లేకుంటే బయట ఫ్యాకల్టీ ఎవరు తీసుకుంటే బాగుంటుంది అనేది మొత్తం చాలా కాంప్రహెన్సివ్ ఎక్సర్సైజ్ నడుస్తుంది. ఈ ఎక్సర్సైజ్ చేసేసి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. ఆ అప్డేట్ అయిన ఇష్యూస్ చెప్తా ఉంటాం. లేటెస్ట్గా వచ్చి సపోజ్ రేపు ఒక మండే ఒక ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది, ఇవాళ ఒక ఇన్సిడెంట్ అయింది ఆ రిలేటెడ్ సంబంధించి, ఇది కూడా మా ప్రాక్టికల్ దాంట్లో ఇంక్లూడ్ అవుతుంది అనమాట. ఇందులో ఏం చేయాలి, ఏం చేశారు, ఏం చేయకూడదు అనే పాయింట్స్ మీద వాళ్ళకి వీడియో క్లిప్పింగ్స్ తట మేము క్లాస్లో చెప్తాం అన్నమాట.
అట్లా ఉంది. వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలాగుంటుందండి అప్పుడు? వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారు. అంటూ మనకి ఇంకేంటంటే తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ ద బెస్ట్ పోలీస్ అకాడమీ ద కంట్రీ అన్నమాట. లాస్ట్ 4-5 years నుంచి ఆల్ డైరెక్టర్స్ గారి ఆధ్వర్యంలో. ఇందులో ప్రతి ట్రైనింగ్ సంబంధించి కూడా ఒక ఆన్లైన్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. ఈ ఫీడ్బ్యాక్ కూడా ఏంటంటే డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి. సపోజ్ ఒక ఫ్యాకల్టీ నేను క్లాస్ తీసుకున్నాను, ఈయన సబ్జెక్ట్ ఎలా చెప్పారు, సబ్జెక్ట్ చెప్పింది మీకు అర్థమైందా లేదా, లేకుంటే బియాండ్ ది సబ్జెక్ట్ పోయారా, లేకుంటే ఈ కాంటెంట్ అసలు ఈ కోర్స్ సంబంధించి మీకు అవసరమా కాదా, లేకుంటే మీకు ఏ కోర్సు ఏ సబ్జెక్ట్ అవసరం అయితే మీకు బాగుంటుంది అనేది ఒక ఫీడ్బ్యాక్ ఉంటుంది. ఎవ్రీడే ఎవ్రీ క్లాస్కి ఆన్లైన్ ఇస్తారు. ఆ వచ్చిన ఫీడ్బ్యాక్ అంతా కూడా ఇప్పుడు సపోజ్ నేనంటే అసిస్టెంట్ డైరెక్టర్ అంటే నా తర్వాత ఒక డిప్యూటీ డైరెక్టర్ గారు ఉంటారు, తర్వాత వారు చూసేసి మళ్ళీ జాయింట్ డైరెక్టర్ గారు చూసి మన డైరెక్టర్ గారి దగ్గర పెడతారు అన్నమాట. ఎన్ఐ చేసేసి ఆ ఉన్న పాయింట్స్ని ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ఒక బ్యాచ్ని రిలీజ్ చేశారనుకోండి, మీ చేతుల మీద డైరెక్టర్ గారు చేస్తుంది. ఆ బ్యాచ్ ఫీల్డ్లోకి వెళ్ళాక మీరు నేర్పిన కోర్స్ కాకుండా ఫీల్డ్లో కొన్ని ఎదురవుతాయి వాళ్ళకి. అవును. అక్కడ గ్రౌండ్ లో చాలా ఇష్యూస్ వస్తాయి. అది మీకు ఫీడ్బ్యాక్ ఇస్తారా, లేదు మళ్ళీ వాళ్ళు ఇన్ సర్వీస్కి వచ్చిన వరకు మనసులు దాచుకుంటారా? దీనికి ఏం చేస్తారంటే మన డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతి బ్యాచ్కి సంబంధించి కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం. ఎస్ఎస్కి ట్రైనింగ్ స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా ఆ గ్రూప్లో ఎప్పుడెప్పుడు అప్కమింగ్ ఇష్యూస్ కూడా డైరెక్టర్ గారు పోస్ట్ చేసేస్తారు, లేకుంటే మేము పోస్ట్ చేసేస్తాం. ఆ ట్రైనీస్ కూడా వాళ్ళకి ఆల్రెడీ మాకు కమ్యూనికేషన్, వాట్సాప్ కమ్యూనికేషన్ అనమాట. సపోజ్ ఏదన్నా ఇప్పుడు నేను ఎందుకంటే నేను కొద్దిగా ఎస్ఎస్ ట్రైనింగ్లో బాగా ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి అన్ని సబ్జెక్ట్స్లో దాదాపు ఆల్మోస్ట్ ఆల్ ట్రైనీస్ నాతో టచ్లో ఉంటున్నాను. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ సపోజ్ ఫీల్డ్లో ఒక ఇంక్వెస్ట్ కండక్ట్ చేసేటప్పుడు సార్ ఇలా ఉంది ప్రాబ్లము ఎలా చేయాలని కాల్ చేసేస్తారు, లేకుంటే ఇంకోటి ఈ కేసు ఇలా కట్టాము ఈ సెక్షన్ ఎట్ట మార్చాల్సిన వాళ్ళు కాల్, ఇలా ఫీడ్బ్యాక్ ఉంటుంది, ఇంటరాక్షన్ ఉంటుంది, వాళ్ళు ఫోన్ చేసే ఫెసిలిటీ కూడా ఉంటుంది. అంటే గ్రౌండ్లో జరిగిందంతా మీకు అప్డేట్ వస్తుంటుంది. వాళ్ళకి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, ప్రాబ్లం వచ్చినప్పుడు కాల్ చేయటం పోస్ట్ చేయటం ఉంటుంది అనమాట. సార్ ఫైనల్గా చెప్పండి, డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? రమ్మంటారా వద్దంటారా? ఎందుకంటే ఇప్పుడు ఛాలెంజెస్ పెరిగాయి. ఒకప్పుడు పోలీస్ అనగానే అది గౌరవప్రదమైన జాబు, గౌరవంతో కూడిన భయం ఉండేది. ఇప్పుడు గౌరవం ఉంది కాదనట్లేదు, కానీ ఇప్పుడు ఛాలెంజ్ ఎక్కువైపోయి కత్తి మీద సాములాగా అయింది పోలీస్ డిపార్ట్మెంట్. ఇటువంటి సిచ్యువేషన్లో డిపార్ట్మెంట్లో రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? కత్తి మీద సామైంది కాబట్టి ఎవరైతే నిజమైన యువకులు ఉంటారో, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నేనే కాదు నాతో పాటు ఉన్న సమాజం కూడా బాగుండాలి అని ఎవరైతే ఆలోచిస్తారో వారందరూ కూడా రావాల్సిన అతి ముఖ్యమైన ప్రప్రథమైన డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంటు. రీజన్ ఏంటంటే పోలీస్ అనేది చాలా కాంప్రహెన్సివ్. మనం చూసుకునే సినిమా పోలీసు, పేపర్ పోలీసు కాదండి. అది ఏ స్థాయిలో ఉన్న ఉద్యోగమైనా సరే నువ్వు ఒకరికి సహాయం చేసే అవకాశం నీకు ఇచ్చింది రాజ్యాంగం, ఇచ్చింది. ఈ పోలీస్ అనేది ఎలాంటిదంటే మన రక్తంలో ఉన్న తెల్ల రక్త కణాలు లాంటిది సమాజానికి సంబంధించి. ఏ విధంగా అయితే తెల్ల రక్త కణాలు రక్తంలో ఉన్న మలినాలన్నీ హరిస్తేనే ఆ మనిషి బాగుంటాడు, అలాగే సొసైటీకి మనిషికి బ్యాక్ బోన్ ఎలాంటిదో పోలీసు అలాంటి వారు. ఒక సమాజం మంచిగా ఉండాలి అంటే సమాజంలోని వ్యక్తులందరూ కూడా ఎటువంటి విచక్షణ లేకుండా రాజ్యాంగం ప్రకారంగా ఉన్న హక్కును అనుభవించాలి అంటే పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. ఈ పోలీసు వ్యవస్థలోకి మంచి యువతి యువకులు రావాలి, ఫిల్టర్డ్ కాదు. దయచేసి మన ఆప్షన్లో ఫస్ట్ పోలీస్ అయి ఉండాలి. దీనివల్ల వచ్చేవారికి మీకు మంచిగా గుర్తింపు వస్తుంది, పనిచేసే అవకాశం ఉంటుంది, మీ ద్వారా సమాజం బాగుపడే అవకాశం ఉంటుంది. పోలీస్ వ్యవస్థ అనుకుంటాం మనం చాలా సమస్యలు ఉంటాయని. సమస్యలు కాదండి, సమస్యలు ఉంటేనే కదా నువ్వు కావాల్సింది. సమస్యలు లేని అసలు ఎందుకు పోలీస్, ఎందుకు అవసరం లేదు కదా. సమస్యలు ఉంది, నువ్వు ఒక సమస్యను తీరుస్తావనే కదా వచ్చింది. కాబట్టి సమస్య తీర్చంగా మనం సమస్యగా మారకూడదు కదా. మనం సమస్యగా మారం ఎక్కడ కూడా. ఆ విషయం ఏంటంటే మనం అనుకుంటాం చాలా మంది పోలీస్ వ్యవస్థ చాలా కఠినంగా ఉంది, 24 hours మేము పనిచేస్తున్నాము, అది ఇది పండగలు లేవు అని అనుకుంటారు సహజంగా. నువ్వు ఉన్న టైంని ఎలా ప్లాన్ చేసుకుంటున్నావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కడ మనం ఇబ్బంది పడే అవకాశం ఏమీ లేదు ఇక్కడ. ఎవ్వరు మనల్ని ప్రెజర్ చేయరండి. ప్రెజర్ చేస్తారు. ఎప్పుడు ప్రెజర్ చేస్తారు? నాకు ఈ కుర్చీ ఇది నాది, నాకు కావాలి అని అనుకుంటే ప్రెజర్ చేస్తారు. మీరు ఈ కుర్చీ ఇచ్చారు నాకు, లేదు సార్ మీరు ఆ కుర్చీలో నేను సిద్ధం అక్కడ కూర్చోడానికి, నన్ను మీరేం ప్రెజర్ చేస్తారు? చేయఉండదు.
నా జీతం మీరు తీసుకుంటారా? తీసుకోను. నా ఇంక్రిమెంట్స్ మీరు తీసుకుంటారా? ఎవరు నా ఉద్యోగం తీసేస్తారా? మరి నేను ఏం ఆశించి వచ్చాను ఉద్యోగానికి? సర్వీస్ చేయడానికి వచ్చారు. ఫస్ట్ బేసిక్గా నాకు జీతం కావాలి, నేను ఎలా బతకటానికి, నేను నా కుటుంబం బతకడానికి జీతం కావాలని కదా నేను వచ్చింది. అవును, అవన్నీ ఇక్కడ వచ్చిన వస్తున్నాయి. తర్వాత నా ఆలోచన ఎందుకు మారుతుంది? కోరికలు మరి పెరుగుతున్నాయి. కోరికలు ఎవరు కారణం దానికి? మనమే. మరి నువ్వు కారణమైనప్పుడు నీ కారణాన్ని వ్యవస్థకి ఎట్ట ఆపాదిస్తావు? ఇక్కడ వ్యవస్థ చెడ్డది కదండి, అన్ని వ్యవస్థలు కూడా మంచియే. ఆ వ్యవస్థల్లో ఎవరైతే అవగాహన లేని వ్యక్తులు ఉంటారో వారు చేసే పనులు మనం వ్యవస్థకు ఆపాదిస్తూ ఉన్నాం. సహజంగా బయట పోగానే పబ్లిక్ పోలీసు ఉద్యోగం, పోలీసు ఉద్యోగం కాదు, పోలీసు ఉద్యోగం అని రావాలి. దయచేసి మనం ఇప్పుడు ఇంకో విషయం అండి, మనం ఏం కోరుకుంటాం సార్? యాజ్ ఏ కామన్ మ్యాన్, ఐఎమ్ నాట్ ఏ పోలీస్ ఆఫీసర్, ఐఎమ్ ఏ సివిలియన్. నేనేం కోరుకుంటా? నేను మంచిగా ఉండాలి, నా పిల్లలు మంచిగా ఉండాలి, నేను ఇక్కడి నుంచి వెహికల్ పోతే ట్రాఫిక్ ఎక్కడ అడ్డం లేకుండా ఉండాలి, నేను ఊరిపోయిన నా ఇంట్లో దొంగతనం లేకుండా ఉండాలి, నేను సినిమా పోతే నా భార్యని ఎవరు కామెంట్ చేయకుండా ఉండాలి అని కదా నేను కోరుకుంటా. ఇంకా వేరే కోరుకున్నది ఉండదు సామాన్యుడికి. అంతే కదా? అది ఎవరు చేయాలి? డిపార్ట్మెంట్ చేయాలి. నీకు ఫెసిలిటీస్ కావాలి కానీ నువ్వు చేయవు పని. మనం ఏదేమంటే అమెరికాతో పోలుస్తాం, రోడ్డు చాలా క్లియర్గా ఉన్నాయి, లేదా ఇంకో దాంట్లో పోలుస్తాం. పోల్చినప్పుడు నువ్వు పని చేయాలి కదా, నువ్వు సిస్టమ్ని యాక్సెప్ట్ చేయాలి కదా. నువ్వు పట్టుకుంటే అక్కడైతే ఫైన్ కట్టేస్తావు, ఇక్కడ నువ్వు పైరు వెళ్ళిపోతావు. అది ఎలా సాధ్యం? అది అంటే మన సిస్టమ్ వీక్ అయ్యబట్టే కదండి ఇది. ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగానే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన వ్యక్తి అడ్డగోలు డ్రైవింగ్ చేస్తాడు, ఎందుకంటే ఎవరు మేనేజ్ చేసుకోవచ్చు కదండి. సిస్టమ్ మీద వాడికి అంత ఈజీనెస్ వచ్చింది. అదే అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ భయం ఉంటుంది, బండి ఆపాడంటే అరెస్ట్ చేస్తారనేది. అక్కడ సిస్టమ్ అరెస్ట్ చేస్తారు, పోలీసు అరెస్ట్ చేస్తారు, ఏం చేస్తారు, సిస్టమ్ మేనేజ్ చేయడం నా వల్ల కాదు అనేది అక్కడ తెలుసు కదా. చేసేది అక్కడ పోలీసు వారే కదా. కరెక్టే, సిస్టమ్ అక్కడ స్ట్రాంగ్, మన వీక్నెస్ అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ వీక్నెస్ ఇక్కడ ఈ విషయంలో కూడా నేను అప్పుడప్పుడు కాంట్రరీ చేసేస్తాను. సిస్టమ్ వీకా, సిస్టంలో ఉన్న వ్యక్తులు వీకా అనేది మనం అర్థం. అంటే ఇక్కడ సిస్టంలో వీక్నెస్ అంటారా, అందులో పనిచేస్తున్న వ్యక్తుల యొక్క వీక్నెస్ సిస్టమ్ పడుతుంది. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక శబ్దం చేయాలి, శబ్దం వచ్చింది, రెండు చేతులు కలిస్తే శబ్దం వచ్చింది. ఇది సిస్టమ్, ఇది నేను. ఓకే సిస్టమ్ ఈజ్ నాట్ గుడ్, నేను మంచి, సిస్టమ్ వస్తుంది, నేను తప్పుకున్నా, నో సౌండ్. వ్యక్తులు బ్యాడ్, సిస్టమ్ గుడ్, సిస్టమే తప్పుకుంటుంది, సరి చేసుకుంటుంది, సౌండ్ రాదు. ఇక్కడ మన నెపాన్ని సిస్టమ్ మీద పూర్తిగా ఆపాదించలేము, వ్యక్తుల మీద పూర్తిగా ఆపాదించలేము. సిస్టంతో మనం పోటీ పడలేం కాబట్టి వ్యక్తులుగా మనం కొన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. దయచేసి యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ యాటిట్యూడ్ బేసిక్ ఎలా ఉండాలంటే, నువ్వు అవతలానికి సహాయం చేస్తావో లేదో ఇమ్మెటీరియల్ ఓకే వదిలిపెట్టేసేసాయి, కానీ నష్టం చేయవాక, ఇబ్బంది పెట్టవాక, అది చేయొచ్చు కదా. అది మన చేతిలో పని, అది మన చేతిలో పని కదా. అవును. మరి నువ్వు సిస్టాన్ని ఎందుకు దెబ్బతింటావు? ఓకే నాకు ఈ పోస్ట్ కావాలి, నాకు సిస్టమ్ ఇవ్వలేదు ఉన్న దాని అర్హతల ప్రకారంగా, యు స్కిప్. నువ్వు ఇదే కావాలి, ఎందుకు పోటీ పడాలి? అక్కడైతే డబ్బులు వస్తాయి, మరి అది మరి తప్పెవరిది? నాదే. మరి ఇక్కడ మన సిస్టమ్ కూర్చోపోతే నా బ్యాచ్మెంట్స్ కూర్చుంటున్నాడు, పోనీయండి అందరు. ఇప్పుడు మనం కరెక్ట్ అని మనం చెప్పుకుంటున్నాం కదా, మనం కరెక్ట్ అని మనం కరెక్ట్గా చెప్పుకోకపోయినా అవతల వ్యక్తి కరెక్ట్ లేడు కాబట్టి, నేను ఎంతకాలం ఇలా నీతిగా నిజాయితీగా ఉంటే నేను ఇలాగే ఉంటా కాబట్టి నేను అదే ఆయన దారిలోకి వస్తా. తప్పు కదా, అది అట్లా కాదు కదా, అది కరెక్ట్ కాదు కదా. అవునండి, అట్లా కాకపోతే నేను నా పిల్లలకి ఫారెన్ పంపలేను, నేను విల్లా కొనలేను, కార్ కొనలేను. ఇట్లేమి లేవండి ఈ రోజుల్లో అట్లేమి లేదు. ఇప్పుడు జీతాలు మేము స్టార్టింగ్లో వచ్చింది 1250 రూపాయలు బేసిక్తో వచ్చాము. ఈ రోజు 1,50,000 రూపాయలు బేసిక్ సరిపోదు. నాకు 2 భార్యలు. ఇంకా కోరికలు అపరిమితము, కోరికలకి లిమిట్ లేదు. దయచేసి మనము కరెక్టే సార్, నా భార్య ఇంటికి వెళ్ళగానే నెక్లెస్ తెచ్చావు నడుతుంది, లేదు నా కూతురు ఇంటికి వెళ్ళగానే డాడీ ఈరోజు ఏం తెచ్చావు నడుతుంది. నేనేం సమాధానం చెప్పాలి? నా పొల్యూషన్ డైలీ ఇన్కమ్ కావాలి, నేను తీసుకున్న ఇన్కమే కాకుండా నా కింద వాళ్ళకి ఇవ్వాలి, నా పై వాళ్ళకి ఇవ్వాలి. ఒకవేళ నిజంగానే డబ్బే కావాలనుకుంటే ఉద్యోగం అవసరం లేదండి, ఉద్యోగం వదిలిపెట్టేసేయండి,
బయటకు పోయి ఏదో చేసుకోండి, వ్యాపారం చేసుకోండి. ఉద్యోగం ఎందుకు? ముసుగేసుకోవటం ఎందుకు? అంటే ఈ ఉద్యోగంలో ఉన్నాం కాబట్టి డబ్బులు వస్తాయి. ఇంకా ఇప్పుడు మనము నెగిటివ్గా ఆలోచిస్తే ప్రజలకి మనం ఏమి చెప్పలేము. ఎవరికి వారు దయచేసేసి యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్గా ఓకే, మనమేం పెద్ద బ్రహ్మాండాలు చేయడం, అద్భుతాలు చేయమని అవసరం లేదు. ఎవరు అడగరండి పబ్లిక్. నాకు ఇంకో సంగతి చెప్పనండి, పెద్ద పెద్ద కేసులు ఎవరికి అవసరం లేదండి. కామన్ పబ్లిక్ చాలా సింపుల్ ఇష్యూస్ ఉంటాయి. ఆ సింపుల్ ఇష్యూస్ని అడ్రస్ చేసేసే కాన్షియస్ పోలీస్ ఆఫీసర్ ఉండాలి. ఓన్లీ చిన్న చిన్నవి వస్తాయి, దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది సొసైటీలో. కరెక్ట్. దాన్ని మర్చిపోయి నువ్వేదో పెద్ద రాజులాగా లేకుంటే దూరంగా పబ్లిక్లు కలవకుండా దూరంగా పెట్టేసి పబ్లిక్ని నువ్వు యాక్సెప్ట్ చేయకుండా, పబ్లిక్తో కలవకుండా, పబ్లిక్తో మింగిల్ కాకుండా పోలీసుగా ఉంటానంటే ఎట్లా నడుస్తుంది అది? మళ్ళీ సిస్టమ్ని మనం బదనాయిస్తాం. మళ్ళీ సిస్టమ్ పోలీసు వీడు జీతం తీసుకుంటాడు, ఫెసిలిటీస్ తీసుకుంటాడు, సెలవులు తీసుకుంటాడు, హోదా తీసుకుంటాడు, కారు తీసుకుంటాడు, మళ్ళీ ఆ పక్కన పోయి పోలీసు ఉద్యోగం శత ఉద్యోగం అంటాడు. అది ఎట్లా నడుస్తుంది? తప్పు కదా అది. మనం అనుభవిస్తున్నాం కదా, తీసుకుంటున్నాం కదా, మరి సత్యహరిచంద్రులం కాదు కదా. ఇలా ఇంత ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు ఇంకా నువ్వు పబ్లిక్ని గెలుతానంటే ఎట్లా వస్తున్నారు? అది కరెక్ట్ కాదు. దయచేసి యువకులారా దయచేసి గమనించండి. హిపోక్రసీకి పోవకండి, రంగుల ప్రపంచం దగ్గర పోవకండి. మన దగ్గరే ఉన్నాయి అవకాశాలు. మంచి యువకులు రావాల్సిన డిపార్ట్మెంటు, మంచి డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు. మీరు రండి, పని చేయండి, మీ గౌరవాన్ని పొందండి, సమాజానికి సేవ చేయండి. సేవ చేసే అవకాశం ఉంది. నిజంగా వ్యక్తిత్వం ఉన్న యువకులు ఎవరైతే ఉంటారో, ఇది నా దేశం, ఇది నా ప్రజలు, ఇది నా ఊరు, ఇది నా కుటుంబం, నేను మంచిగా ఉండాలి, నాతో పాటు అందరూ మంచిగా ఉండాలి అనుకునే మనస్తత్వం ఎవరికైతే ఉంటుందో, ఉండాలి కూడా, అటువంటి వారందరూ కూడా వచ్చి డిపార్ట్మెంట్లో వచ్చి సేవ చేయాల్సిన అవకాశం ఉంది. ప్రజలకు సేవ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నారు వెంకట్రావు గారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజలకు సేవ చేయడంతో కరెక్ట్గా సేవ చేస్తే మీకు గౌరవం పెరుగుతుంది, మీకే కాదు మీ కుటుంబానికి కూడా గౌరవం వస్తుంది అంటున్నారు. అంతేగాని రాగానే డబ్బుల కోసం వస్తే మాత్రం ఈ డిపార్ట్మెంట్ కాదు, ఇంకా వేరే డిపార్ట్మెంట్లు ఉన్నాయంటూ అని సలహా ఇస్తున్నారు. ఒక ఆఫీసర్కి ఒక ముద్ర పడిందంటే అది ఫస్ట్ పోస్టింగ్ నుంచి లాస్ట్ పోస్టింగ్ వరకు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. మంచి వ్యక్తి అని ముద్ర పడిందంటే, హానెస్ట్ అని ముద్ర పడిందంటే, మీరు ట్రాన్స్ఫర్ అయితే మీకన్నా ముందు ఆ పేరు ఇలా సీట్లో కూర్చుంటుంది కాబట్టి అక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ అదే బ్యాడ్ టైం వచ్చిందంటే మీకన్నా ఇంకా ఫాస్ట్గా వెళ్ళి కూర్చుంటుంది, అక్కడ మీకన్నా ముందు వెళ్ళి కూర్చోవడం వల్ల ఆ పోస్ట్కి చెడ్డ పేరు వస్తుందంటూ వెంకట్రావు గారు చెప్తున్నారు. ఇది వెంకట్రావు గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.